హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్త చాప్టర్ అనేది చెప్తున్నాం. పార్ట్నర్షిప్, భాగస్వామ్యం. ఇది మొత్తం కూడా రేషియోస్, ఈ నిష్పత్తుల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఆ చాప్టర్స్ ఎవరైనా చూడకపోతే మొత్తం 7 పార్ట్స్ అనేవి మనం చేసాం రేషియోస్ మీద. అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అవి ఒకసారి మీరు చూసుకొని ఇక్కడికి వస్తే ఈజీగా ఇవి మీకు అర్థమవుతాయి. ఓకేనా? సో పార్ట్నర్షిప్, భాగస్వామ్యం అంటే ఏంటి అసలు? పార్ట్నర్షిప్ అంటే ఏంటి అసలు? భార్యాభర్తలు కాదు. పార్ట్నర్షిప్ అంటే ఇద్దరు వ్యక్తులు లేదంటే అంతకంటే ఎక్కువ వ్యక్తులు, ఓకేనా, కలిసి ఒక బిజినెస్ని స్టార్ట్ చేస్తారు అనుకోండి. సంథింగ్ ఇదేదో బిజినెస్, ఓకే, బిజినెస్. ఇద్దరు లేదంటే అంతకంటే ఎక్కువ వ్యక్తులు కలిసి ఒక బిజినెస్ని స్టార్ట్ చేసి అందులో కలిసి ఇతను ఒక 10,000, ఇతను ఒక 20,000 ఇలా పెట్టుబడులు పెడితే వీళ్ళిద్దరిని మనం పార్ట్నర్స్ అంటాం, భాగస్వాములు అంటాం. ఓకేనా? సో ఇక్కడ ఇద్దరు లేదంటే ఇంకా ఎక్కువ, ముగ్గురు కూడా కావచ్చు, ఇంకొక వ్యక్తి కలపవచ్చు. ఓకేనా? సో ఇంకో నలుగురు, వీళ్ళకి మనం పేర్లు ఇచ్చుకోవచ్చు. ఏ, బి, సి, రాముడు, భీముడు, సంథింగ్ ఏదో ఒకటి ఇలా. ఓకేనా? సో ఇలా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తులు కలిసి ఒక బిజినెస్లో పెట్టుబడులు పెట్టినట్లయితే వాళ్ళని పార్ట్నర్స్ అంటాం. అందరూ కలిసి ఒకటే బిజినెస్లో పెట్టాలి. డిఫరెంట్గా ఎవరి బిజినెస్ వాళ్ళు సపరేట్గా చేసుకుంటే వాళ్ళు పార్ట్నర్స్ అవ్వరు. ఓకేనా? అందరూ ఈ ముగ్గురైనా ఇద్దరు ఉండాలి. మెయిన్ ఒక్కరు ఉంటే వాళ్ళు పార్ట్నర్ అవ్వరు. ఓకేనా? ఇద్దరు లేదంటే అంతకంటే ఎక్కువ మంది కలిసి ఒక బిజినెస్లో పెట్టుబడి పెడితే వాళ్ళని మనం పార్ట్నర్స్, భాగస్వాములు అంటాం. ఓకేనా? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? బేసిక్ క్లాస్ ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళకి తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి. అర్థమవుతుందా? సో ఇక్కడే మనకి ఈ పార్ట్నర్స్ అనేవాళ్ళు 2 రకాలుగా ఉంటారు. వీళ్ళని మనం ఇక్కడ చూడండి. ఫస్ట్ది యాక్టివ్ పార్ట్నర్, సెకండ్ స్లీపింగ్ పార్ట్నర్. స్లీపింగ్ పార్ట్నర్. సో యాక్టివ్ పార్ట్నర్ అంటే మనం ఏమనుకుంటాం? యాక్టివ్ పార్ట్నర్ని మనం వాస్తవ భాగస్వామి అంటారు. ఈ స్లీపింగ్ పార్ట్నర్ని ఏమంటామంటే నామమాత్రపు భాగస్వామి. సో ఇలా ఎందుకు అంటున్నాం? ఎందుకు ఈ 2 రకాలు ఉన్నారంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తి సంథింగ్ ఏ అనే వ్యక్తి ఉన్నాడు. ఈ ఏ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే బిజినెస్ అనేది ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఈ బిజినెస్లో, అర్థమవుతుందా, ఈ బిజినెస్లో పెట్టుబడి పెట్టాడు. ఒక 10,000 పెట్టుబడి పెట్టాడు. 10,000 పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ బిజినెస్కి సంబంధించిన మంచి చెడు ప్రతిదీ కూడా అన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఎప్పుడు ఈ బిజినెస్కి సంబంధించి ఏదో ఒక వర్క్ చేస్తున్నాడో, ఈ బిజినెస్ కోసం వర్క్ చేస్తున్నాడు. అర్థమైందా? సో ఇలా వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఎప్పుడైనా ఇందులో ఈ బిజినెస్లో ఒక 2,000, 3,000 లాభం వచ్చిందనుకోండి, ప్రాఫిట్, ఆ ప్రాఫిట్లో ఒక 3%, 5% ఎంతో కొంత ఈయన తీసుకుంటాడు. ఎందుకు తీసుకుంటున్నాడు? ఇక్కడ వర్క్ చేస్తున్నాడు, ఈ బిజినెస్ కోసం వర్క్ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, గమనించాలి, పెట్టుబడి పెడుతున్నాడు, వర్క్ చేస్తున్నాడు. అందుకే ఇతను ప్రాఫిట్లో ఒక 3%, 5% ఎంతో కొంత ఈయన ఏం చేస్తానంటే తీసుకుంటున్నాడు, వర్క్ చేస్తున్నాడు కాబట్టి. ఓకేనా? సో ఇలాంటి పార్ట్నర్ని మనం యాక్టివ్ పార్ట్నర్ అంటాం. అర్థమవుతుందా? సో వాస్తవ భాగస్వామి అంటారు. ఓకేనా? సో ఇక్కడ ఇంకొకరిని తీసుకుందాం. ఇదే బిజినెస్లో ఇతను ఏం చేస్తాడు? ఇదే బిజినెస్లో 10,000 పెట్టుబడి పెట్టాడు. 10,000 పెట్టుబడి అయితే పెట్టాడు, కానీ ఈ బిజినెస్కి సంబంధించి ఎలాంటి వర్క్ చేయట్లేదు. పెట్టుబడి పెట్టాడు, వెళ్ళిపోయి వేరే వర్క్ చేసుకుంటున్నాడు, లేదంటే సంథింగ్ ఇంకేదో చేసుకుంటున్నాడు, కానీ ఈ బిజినెస్కి సంబంధించిన వర్క్ కానీ ఇంకేమీ చేయట్లేదు. సో అలాంటప్పుడు ఈయన మనం ఏమంటామంటే స్లీపింగ్ పార్ట్నర్ అంటాం. సో నామమాత్రపు భాగస్వామి అంటాం. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే? సో ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం? యాక్టివ్ పార్ట్నర్, తర్వాత స్లీపింగ్ పార్ట్నర్. వాస్తవ భాగస్వామి అంటే బిజినెస్లో క్యాపిటల్ ఎంతో కొంత పెట్టుబడి పెడతాడు, అలాగే వర్క్ కూడా చేస్తాడు. అర్థమవుతుందా? కానీ నామమాత్రపు భాగస్వామి ఏం చేస్తాడు? పెట్టుబడి మాత్రమే పెడతాడు, లాభం వస్తే ఎంతైతే అంత తీసుకుంటాడు, అంతేగాని వర్క్ చేయడు. ఓకేనా? సో ఇక్కడికి ఈయనకి డిఫరెన్స్ ఏంటంటే వర్క్ చేసినందుకు ఎంతో కొంత ఇతను తీసుకుంటాడు ప్రాఫిట్లో నుంచి, ఇతను మాత్రం తీసుకోవడం కావద్దు. ఓకేనా? సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రాబ్లమ్స్లో అడుగుతుంటాడు. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సింపుల్ పార్ట్నర్షిప్, కాంపౌండ్ పార్ట్నర్షిప్, కాంప్లెక్స్ పార్ట్నర్షిప్. సో ఈ పదాలు ఏంటి ఎలా ఉన్నాయని చెప్పేసి ఏం భయపడకండి. మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఎలా వస్తాయి, వాటిని మనం ఎలా చెయ్యాలి. ఓకే? సో దాని గురించి ఇది ఒక చిన్న మెథడ్, మీరు అనవసరంగా భయాలు పెట్టుకోకండి. ఓకేనా? మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు నేను చెప్తా. ఓకే? సో ఇక్కడ చూడండి, మనం
బేసిక్స్ అనేవి కొంచెం తెలుసుకుంటే నెక్స్ట్ క్లాసెస్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా? అందుకే నేను చాలా ఇంపార్టెంట్గా బేసిక్ క్లాసెస్ అనేవి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను ఇప్పుడు కూడా. సింపుల్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి అసలు? సింపుల్ పార్ట్నర్షిప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఏ అనే వ్యక్తి ఉన్నాడు, బి అనే వ్యక్తి ఉన్నాడు. ఇతను ఒక 10,000 తీసుకొచ్చాడు, ఇతను ఒక 20,000 తీసుకొచ్చాడు పెట్టుబడి కింద ఒక బిజినెస్లో. వీళ్ళిద్దరూ పార్ట్నర్స్. ఓకేనా? సో వీళ్ళిద్దరూ కూడా ఇతను 10,000 ఇతను 20,000 తీసుకొచ్చి ఎప్పుడైతే ఒకటే సంవత్సరానికి, అంటే ఇప్పుడు 12 నెలలు 1 ఇయర్ అంటాం దాన్ని. ఓకేనా? ఇది కాలం అంటాం తెలుగులో, టైం పీరియడ్. ఓకేనా? దీన్ని మనం 12 నెలలుగా రాస్తాం, 1 ఇయర్. సో ఇద్దరు కూడా ఎప్పుడైతే ఒకటే టైంకి, ఈ కాలం అనేది ఒకటే కాలానికి, 1 సంవత్సరం అయితే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలు, ఎన్నైతే అన్ని ఇద్దరు కూడా సేమ్ ఒకటే కాలానికి ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో, ఈ పెట్టుబడి అనేది ఒకటే కాలానికి పెడతారో అప్పుడు వాళ్ళని మనం సింపుల్ పార్ట్నర్షిప్గా తీసుకుంటాం. అప్పుడు దీనికి ఒక రకమైన మెథడ్ మనం యూజ్ చేసే ప్రాబ్లం అనేది చేస్తాం. అర్థమవుతుందా? సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు కాంపౌండ్ పార్ట్నర్షిప్ అంటే ఏంటంటే, ఇదే వ్యక్తులు ఏ అనే వాళ్ళు 10,000 తీసుకొచ్చారు, బి అనే వ్యక్తి 20,000 తీసుకొచ్చాడు. ఓకేనా? సో 20,000 తీసుకొచ్చాడు. ఇక్కడ 10,000 20,000 తీసుకొచ్చి ఇక్కడ ఏమైందంటే ఏ అనే వ్యక్తి 1 సంవత్సరం పెట్టాడంట, బి అనే వ్యక్తి 2 సంవత్సరాలకి పెట్టాడు బిజినెస్లో ఈ పెట్టుబడులు. సో ఇలాంటి కేసు ఎప్పుడైనా వస్తే అప్పుడు దాన్ని మనం కాంపౌండ్ పార్ట్నర్షిప్ అంటాం. అర్థమవుతుందా? ఈజీ, ఏం లేదు, కన్ఫ్యూజన్ ఏం లేదు. ఏ బి ఇద్దరు కూడా ఇతను 10,000 ఇతను 20,000 పెట్టుబడి పెట్టారు. కాకపోతే ఏ ఏం చేస్తాడు? 1 సంవత్సరానికి, అర్థమవుతుందా? 1 సంవత్సరానికి పెట్టాడు. బి అంటే 2 సంవత్సరాలు పెట్టాడు. ఓకేనా? సో కాలం ఎప్పుడైనా స్థిరంగా లేకపోతే, ఓకే, సో కాలం అనేది ఈక్వల్గా ఇద్దరికి ఒకటే కాలానికి లేకుండా డిఫరెంట్ టైం పీరియడ్లో డిఫరెంట్ కాలాల్లో పెడితే వాళ్ళని మనం కాంపౌండ్ పార్ట్నర్షిప్ అంటాం. అదే ఒకటే టైంకి ఇద్దరు పెట్టారు అనుకోండి, అప్పుడు దాన్ని సింపుల్ పార్ట్నర్షిప్ అంటాం. ఓకేనా? సో తర్వాత ఇది చూడండి, కాంప్లెక్స్ పార్ట్నర్షిప్. ఈ కాంప్లెక్స్ పార్ట్నర్షిప్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏ అనే వ్యక్తి 10,000 పెట్టాడు, అర్థమవుతుందా? అలాగే బి అనే వ్యక్తి 20,000 పెట్టాడు బిజినెస్లో పెట్టాడు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే, ఏ అనే వ్యక్తి ఒక 4 నెలలు ఈ 10,000 ఉంచి తర్వాత ఏం చేస్తాడు, ఒక 2,000 తీస్తాడు. ఓకేనా? సో 2,000 తీస్తే అప్పుడు మిగిలిన 8 నెలలు ఉంటాయి కదా, ఆ 8 నెలలకి మనం 8,000 వేసుకుంటాం, ఎందుకంటే ఇందులో 2,000 తీస్తాడు కాబట్టి. ఓకేనా? సో ఇది నెక్స్ట్ ఇక్కడ మనం 10,000కి వేసుకుంటాం. ఎందుకు 10,000కి వేసాము? 4 నెలలు ఉంచాడు, తర్వాత 8 నెలలు తీస్తాడు. ఓకేనా? స్థిరంగా ఉండడు. ఓకే. సో ఈ బి అనే వ్యక్తి ఏం చేస్తాడు, ఒక 5,000 కలిపాడు. ఓకేనా? సో ఇదే టైంకి, సో 4 నెలలు ఉన్న రోజులు ఈయన ఏం చేస్తాడంటే ఈ 20,000 ఉంచాడు, తర్వాత ఇంకొక 5,000 కలిపాడు. సో అప్పుడు ఆ 8 నెలలకు 5,000 చేస్తుంటాం. ఓకేనా? సో ఇలా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ 10,000 20,000 ఇవన్నీ ఏబి XYZ రామ భీమ ఏమైనా వేసుకోండి, మీ ఇష్టం. ఓకే, కాన్సెప్ట్ అనేది ఒకటే మీకు అర్థం కావాలి. ఇక్కడ కాలాలు అనేవి ఒకటే ఉంటుంది. ఏకి బికి ఒకటే కాలానికి పెడితే అది సింపుల్ పార్ట్నర్షిప్. లేదు ఏ 1 సంవత్సరం, బి 2 సంవత్సరాలు, ఇలా డిఫరెంట్ 6 నెలలు 8 నెలలు ఇలా డిఫరెంట్గా పెట్టారంటే అది కాంపౌండ్ పార్ట్నర్షిప్. లేదు అసలు స్థిరత్వమే లేదు, ఏ కొంత అమౌంట్ పెట్టాడు, ఏదో అవసరంగా మళ్ళీ తీసుకుంటావు, మళ్ళీ పెట్టాడు, మళ్ళీ తీసుకుంటారా, కొన్ని జరుగుతుంటాయి. ఓకేనా? సో కొన్ని ఈ చేర్పులు కూర్పులు జరుగుతుంటాయి. అలాగే బి కూడా కొంత కలిపాడు, నెక్స్ట్ మళ్ళీ తీసుకుంటాడేమో. సో అలా కొన్ని జరుగుతుంటాయి. ఓకేనా? సో ఒక టైం అంటూ ఏమీ ఉండదు. ఇలాంటి వాళ్ళని మనం కాంప్లెక్స్ పార్ట్నర్షిప్ అంటాం. ఓకేనా? సో ఇవి మీరు కొంచెం మైండ్లో పెట్టుకోండి. ఇవి మీకు ఎక్కడ అడగరు. కాకపోతే ఏంటంటే ఇలా వచ్చినప్పుడు కొంచెం ప్రాబ్లం ఈజీగా ఉంటుంది, ఇలా వచ్చినప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, ఇలా వచ్చినప్పుడు కొంచెం లాజిక్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ప్రాబ్లమ్స్ అనేవి వీటిని బేస్ చేసుకుని అడుగుతుంటాడు. వీటి మీద మీకు కొంచెం గ్రిప్ ఉంటే ఈజీగా చేయొచ్చు. ఓకేనా? సో ఇది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏ బిజినెస్ అయినా ఈ 3 మీద డిపెండ్ అయి నడుస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఇది కొంచెం మనం అర్థం చేసుకోవాలి. వీటిల్లో కొంచెం రేషియోస్ ఎలా తీసుకురావాలి, ఎలా చేయాలి అనేది మనకు తెలిస్తే ఈజీగా మనం ప్రతి ప్రాబ్లం కూడా చేయొచ్చు. ఓకే. సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలి బిజినెస్లో. తర్వాత ఎంత టైం ఉంచాలో చూసుకోవాలి. తర్వాత ఎంత ప్రాఫిట్ వస్తుందో చూసుకోవాలి. ఓకేనా? ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అసలు? పెట్టుబడి. ఓకే. సో ఇన్వెస్ట్మెంట్ అంటాం, లేదంటే క్యాపిటల్ అంటాం, పెట్టుబడి అంటాం, ఇలా. ఓకే. రకరకాలుగా అంటాం. ఏదైతే అంటే బిజినెస్లో మనం కొంత అమౌంట్ అనేది పెడుతున్నాం. ఓకేనా? సో దాన్ని పెట్టుబడి అంటాం. తర్వాత టైం అంటే మనకి టైం పీరియడ్. ప్రాఫిట్ అంటే ఏంటి? లాభం. ఓకేనా? ఈ పదాలు మీరు చాలా ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. వీటిని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ అనేవి చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు ప్రాఫిట్ అనేది మనం తీసుకుంటే ఈ లాభం అనేది ఎలా వస్తుంది అసలు? లాభం అనేది మనకి
లాభ నష్టాలు అనేది అక్కడ ఉంటుంది. సో ప్రాఫిట్ అండ్ లాస్ అక్కడ వేరే, అమ్మిన వాళ్ళ కొన్న వేళ ఎయిట్ల మీద అది ఉంటుంది. కానీ ఎక్కడ ఏంటంటే బిజినెస్లో ఇది బిజినెస్ సైడ్ చూసుకోవాలి. ఓకేనా. లాభం ఎప్పుడూ కూడా ఎంత డబ్బు పెట్టామో దాన్ని ఎంతకాలం ఉంచాం దీని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్గా నేను నా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాం, ఇది నేను అనుకోండి, ఇది నా ఫ్రెండ్ అనుకోండి. ఓకేనా. సో ఈ బిజినెస్లో నేను ఒక 10,000 పెట్టాను, ఈడు 5,000 పెట్టాడు, నా ఫ్రెండ్ 5,000 పెట్టాడు. సో నేనేం చేశాను, ఒక 5 సంవత్సరాలకు ఉంచేస్తాను, 5 ఇయర్స్కి. వీడేం చేశాడు, ఒక 2 ఇయర్సే ఉంచాడు. ఓకేనా. సో ఇప్పుడు ఎవరికి ఎక్కువ లాభం వస్తుందో చూడండి. ఎక్కువ పెట్టుబడి పెట్టింది నేను, ఎక్కువ టైం అనేది నేనే ఉంచాను. సో ఎక్కువ లాభం ఎవరికి వస్తుంది, నాకు వస్తుంది. ఓకేనా. సో ఈడేమో 5,000 పెట్టాడు, 2 సంవత్సరాలకే పెట్టాడు, మరి వీడికి ఎక్కువ లాభం వస్తుందా, ఎక్కువ లాభం రాదు. ఓకేనా. సో ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా. సో లాభం ఎప్పుడూ కూడా మనం పెట్టిన పెట్టుబడి ఇంటూ కాలం, ఎంత కాలం పెట్టామో దానికి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు లాభాల నిష్పత్తి అనుకోండి ఇది. ఓకే, మనం ఎప్పుడు నిష్పత్తుల్లోనే ఇవి చేస్తాం కాబట్టి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో లాభ నిష్పత్తి అంటే లాభం యొక్క నిష్పత్తి మనకు కావాలి అంటే పెట్టుబడి ఇంటూ ఎంతకాలం ఉంచాం ఇది కావాలి. ఓకేనా. సో ఇలా మనం చేస్తాం, పెట్టుబడి ఇంటూ కాలం నిష్పత్తి. ఏ నిష్పత్తి ఇస్తే నిష్పత్తి, లేదంటే ఇలా చేస్తాం. ప్రాబ్లం చేసేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది మీరు కొంచెం అర్థం చేసుకోండి, కాన్సెప్ట్ అర్థం కావాలి. లాభం అనేది ఈ లాభాల నిష్పత్తి అయిన లాభం అనేది ఎలా మనకు తెలుస్తుంది అంటే ఎంతకాలం బిజినెస్లో ఉంచాం, అలాగే ఎంత పెట్టుబడి పెట్టామనే దాని మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో మనకి ఇన్వెస్ట్మెంట్ ఒక్కసారి కాలం అడుగుతాడు, టైం, కాలం. సో కాలాల నిష్పత్తి, కాలం ఇలా అడిగితే మనం ఎలా చేస్తాం, ఫస్ట్ ఇక్కడ చూడండి, కాలం అడిగినప్పుడు మనం వచ్చిన లాభం ఎంతైతే ఉందో, లాభం నిష్పత్తి అవనియండి లేదంటే లాభం అని రాయండి. ఓకే. సో లాభాల నిష్పత్తి ఎంతైతే ఉందో అది పైనేసి తర్వాత మనం ఎంతైతే పెట్టుబడి పెట్టామో ఇన్వెస్ట్మెంట్ అది కింద వేస్తాం. ఓకేనా. సో లాభం ఎప్పుడు మనకు వస్తుంది, లాభం ఎప్పుడు వస్తుంది చెప్పండి, పెట్టుబడి ఎప్పుడైతే ఎక్కువ పెట్టి ఎక్కువ కాలం ఏదైతే ఉంచుతామో అప్పుడు లాభం అనేది మనకి వస్తుంది. ఓకేనా. సో ఈ లాభం అనేది పెట్టుబడి మీద కాలం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో అప్పుడు కాలం ఎలా మనకు తెలుస్తుంది అంటే వచ్చిన లాభం ఎంతైతే వచ్చిందో ఆ లాభం ఎంత పెట్టుబడి పెడితే వచ్చిందో తెలుసుకుంటే మధ్యలో మన కాలం అనేది వస్తుంది. ఓకేనా. సో వినేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఈజీగా మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఇన్వెస్ట్మెంట్, టైం, ప్రాఫిట్, దాన్ని మనం పెట్టుబడి, కాలం, లాభం అని చెప్పేసి అంటుంటాం. ఓకేనా. సో ఇది కూడా లాభమైన నష్టమైన మనకి ఎలా తెలుస్తుంది, ఇక్కడ పెట్టుబడిన మనం ఎంత పెట్టుబడి పెట్టాం, ఎంతకాలం ఉంచాం దీని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా. సో ఎక్కడి నుంచి మనం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి చేసుకుంటూ పోదాం, మీకు ఈజీగా అర్థమవుద్ది. సో ఇక్కడ చూడండి, కృష్ణారాములు. ఓకే. సో కృష్ణారాములు వరుసగా 15,000, 20,000 పెట్టుబడులతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. వారి పెట్టుబడుల నిష్పత్తి ఎంత అంటుండ. ఓకేనా. సో ఇక్కడ ఇంత కాలానికి పెట్టారు అనలేదు, ఇంత లాభం వచ్చిందని చెప్పలేదు, ఎలాంటివి లేవు, ఓన్లీ పెట్టుబడులు పెట్టారు. ఆ పెట్టుబడులకు సంబంధించిన నిష్పత్తి ఎంత అంటాడు. ఓకేనా. సింపుల్గా చేయొచ్చు. ఎందుకంటే ఇంత చిన్న ప్రాబ్లం ఎందుకు చెప్తానంటే మీకు తెలియాలి పెట్టుబడుల నుంచి నిష్పత్తులు ఎలా తీసుకోవాలి, లాభాల నుంచి ఎలా తీసుకోవాలి, ఇవన్నీ ఎలా చేయాలనేది ప్రతిదీ కూడా తెలియాలి. ఓకేనా. సో కృష్ణ ఉన్నాడు, అలాగే రాములు, ఇద్దరు ఉన్నారు. ఈయన ఏం చేస్తాడంట, 15,000 పెట్టాడంట. సో ఇక్కడ 20,000. ఓకేనా. సో ఇద్దరిని మనం రేషియో వీళ్ళ పెట్టుబడులు ఇవి. ఓకేనా. సో పెట్టుబడుల నిష్పత్తి ఎంత అంటున్నాడు కాబట్టి మనం జస్ట్ ఇక్కడ వీటిని కట్ చేస్తే సరిపోద్ది. 3,000 ఇది 5తో కట్ అయిపోద్ది చూడండి. 5 3 5 2 5 4 3:4 అనేది వీళ్ళ పెట్టుబడుల నిష్పత్తి. ఓకేనా. సో ఇలా చేయాలి. ఈ నిష్పత్తులు ఇచ్చి ఒక్కోసారి ఇక్కడ నిష్పత్తులు ఇచ్చేస్తాడు. కృష్ణారాములు వరుసగా 3:4 నిష్పత్తుల్లో పెట్టుబడులు పెట్టారు అని చెప్పేసి క్వశ్చన్ స్టార్ట్ చేస్తాడు. ఓకేనా. సో ఈ నిష్పత్తులు అనేవి మనకి ఈ పెట్టుబడుల నుంచి తీసుకున్నాం. అలాగే ఒక్కోసారి ఈ నిష్పత్తులు ఇస్తే అప్పుడు పెట్టుబడులు కూడా కొనుక్కొని ప్రాబ్లం చేయాల్సిన సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. సో ఎప్పుడైనా పెట్టుబడులను మనం నిష్పత్తులాగా ఇలా తీసుకుంటాం, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా బేసిక్ ప్రాబ్లం అని చెప్పను కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. ఓకేనా. ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ముగ్గురు భాగస్వాములు వరుసగా 26,000, 39,000, 52,000 పెట్టుబడులతో వ్యాపారాన్ని ప్రారంభించారు. వాటి పెట్టుబడుల నిష్పత్తులు మొత్తం ఎంత అంటాడు. ఓకేనా. వారి పెట్టుబడుల నిష్పత్తులు మొత్తం ఎంత అంటాడు. ఓకేనా. సో చూడండి, మనం నిష్పత్తులు అనేవి ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి నిష్పత్తులు మొత్తం అంటే ఎంత, అలాగే నిష్పత్తులు అంటే ఎలా తీసుకుంటాం, ఇవన్నీ కూడా మీకు
చాలా ఈజీగా రావాలి ఇందులో, ఓకేనా. సో నెక్స్ట్ నేను ఈ చిన్న చిన్న చెప్పకుండా ఏం చేస్తానంటే ఇవన్నీ బేసిక్ పాయింట్స్ మీకు తెలియాలి. నెక్స్ట్ ప్రాబ్లం చేసేటప్పుడు నేను డైరెక్ట్ చేస్తుంటా, అప్పుడు మీరు అర్థం కాకుండా కన్ఫ్యూజన్లో పడిపోతుంటారు, అర్థమైందా. అందుకే ఇవన్నీ ఎలా తీసుకొస్తామో చూడాలి, ఓకే. జాగ్రత్తగా వినాలి. ముగ్గురు భాగస్వాములు ఏ బి సి వేసుకుందాం, వాడు ఇవ్వలేదు మనం వేసుకుందాం. ముగ్గురు భాగస్వాములు ఉన్నారంట. వరుసగా వీళ్ళు ఏం చేశారు, 26,000, 39,000, 52,000 పెట్టుబడులు పెట్టారంట. సో ఇతను 26,000 పెట్టాడు, ఇతను 39,000 పెట్టాడు, ఇతను 52,000, ఓకేనా. 52,000 పెట్టాడు, ఓకే. సో ఇప్పుడు ఏమంటుండవు, పెట్టుబడుల నిష్పత్తులు మొత్తం ఎంత అంటుండవు. సో పెట్టుబడుల నిష్పత్తులు మొత్తం అంటే మనం వీటిని నిష్పత్తులకు మార్చుకొని ఆ మొత్తం కూడా కలపాలి, ఓకే. సో ఈ జీరోస్ కొట్టేయండి, 3 zeros, ఇది 52 గుర్తుపెట్టుకోండి. 26, 39, 52 దేంతో కట్ అవుద్ది, 13తో కట్ అవుద్ది. 13 2 26, 13 3 39, 13 4 52, ఓకే. సో ఇలా వచ్చింది. ఇప్పుడు వీళ్ళ నిష్పత్తులు మనకి ఇవి ఇచ్చాడు, ఓకేనా. సో మొత్తం కలిపితే ఎంత వస్తుందో చూడండి, ఎంత వస్తుంది. ఇది 2 కలిపితే 7, 8, 9 వచ్చిందా. ఈ 9 అనేది మనకి ఆన్సర్ అవుద్ది. ఇలాంటి క్వశ్చన్ మీకు అడగడు. కాకపోతే నేను ఎందుకు చెప్తానంటే రేపు మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఏ నిష్పత్తికి సంబంధించిన ప్రాఫిట్ ఎంత, లాభం ఎంత, బి లాభం ఎంత, సి లాభం ఎంత, ఇలా అడుగుతాడు. మొత్తం మనం ఇచ్చిన లాభం ఇక్కడ వేసుకుంటాం, లేదంటే మొత్తం పెట్టుబడి ఇక్కడ వేసుకుంటాం, ఇలా చేస్తుంటాం. ఈ స్ట్రక్చర్ మీకు అర్థం అవ్వాలని నేను చెప్తున్నా, ఓకే. సో ఇప్పుడు ఆన్సర్ ఎంత అవుద్ది ఈ క్వశ్చన్ ఒకవేళ ఇలా అడిగితే డి 9 అనేది మనకు ఆన్సర్గా వస్తుంది, ఓకేనా. సో ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. రాజు రాములు వరుసగా 25,000, 35,000 పెట్టుబడులు పెట్టారు. వారు లాభాలు ఏ నిష్పత్తిలో పంచుకుంటారో తెలియజేయండి అనేది క్వశ్చన్, ఓకేనా. సో మనం ఇందాక ఏం చెప్పాం, ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే అలాగే ఎంత ఎక్కువ కాలానికి ఉంచితే అంత ఎక్కువ లాభం వస్తుంది, అర్థమైందా. సో పెట్టుబడులు ఎప్పుడూ కూడా లాభాన్ని డిసైడ్ చేస్తాయి, అర్థమైందా. ఈ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థం కావాలా. ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన వ్యక్తికి సంథింగ్ కొంత లాభం వస్తుంది, కానీ 5 లక్షలు పెట్టుబడి ఎవరైతే పెడతారో వాళ్ళకి ఇంకో లాభం వస్తుంది, అంటే ఎక్కువ వస్తుంది. సో పెట్టుబడులు మనం పెట్టిన ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం లాభాలని డిసైడ్ చేస్తుంది, ఓకేనా. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈ ప్రాబ్లంలో మనం చూసుకున్నట్లయితే పెట్టుబడులు లాభాలు ఏ నిష్పత్తిలో పంచుకుంటారో తెలియజేయండి అంటాడు. సో రాజు రాములు వరుసగా 25,000, 35,000 పెట్టుబడులు పెట్టారు. వారు లాభాలు ఏ నిష్పత్తిలో పంచుకుంటారో తెలియజేయండి అంటాడు, ఓకేనా. ఇక్కడ లాభాల గురించి ఏమి ఇవ్వలేదు. పెట్టుబడులను బేస్ చేసుకుని మనం వాళ్ళు ఏ లాభాలు పంచుకుంటారో ఏ నిష్పత్తిలో పంచుకుంటారో ఈజీగా చేయొచ్చు. ఇక్కడ రాజు రాము, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చెప్పాం, పెట్టుబడులు ఏదైతే ఉందో అదే లాభాన్ని డిసైడ్ చేస్తుంది. సో వీటిని మనం నిష్పత్తుల్లోకి కట్ చేస్తే అదే ఆన్సర్ అవుద్ది, ఓకేనా. 3 zeros, 3 zeros, 5 5 25, 5 7 35, 5:7 ఈ రేషియోస్లో వాళ్ళు లాభాలని పంచుకుంటారు, ఓకేనా. సో ఈ రాజు అనే వ్యక్తి 5% కాదు 5 నిష్పత్తులు, అలాగే ఇతను 7. సో రాము అనే వ్యక్తి, సో ఈ నిష్పత్తులు వీళ్ళు లాభాలని పంచుకుంటారు. ఒకవేళ వస్తే లాభం ఎంత కొంత వస్తుంది కదా, అప్పుడు ఈ నిష్పత్తులు పంచుకుంటారు. సో ఇతనికంటే ఇతను ఎందుకు ఎక్కువ వచ్చిందంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాడు, 35,000, ఓకేనా. ఇతను 25,000 పెట్టాడు, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ ఆన్సర్ చూడండి, 5:7 ఎక్కడ ఉంది, 5:7 ఇది ఆన్సర్ సి, ఓకేనా. కొంతమంది కన్ఫ్యూజన్లో ఇది పెట్టేస్తారు, కొంతమంది ఏంటంటే ఇదే ఫస్ట్ టైం మనకేం తెలియదు అనుకునే వాళ్ళు 25, 35 ఇలా పెట్టేస్తారు. సో ఇలా మిస్టేక్స్ అనేవి చేయకూడదు. ఆప్షన్స్ మనకు చాలా టెంప్టింగ్ ఇస్తుంటాడు, గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఎగ్జామ్స్లో కూడా అడిగే అవకాశం ఉంటుంది. విజయ్ 75,000, అజయ్ 60,000తో వ్యాపారాన్ని ప్రారంభించారు. వారికి సంవత్సరం తర్వాత 6,300 లాభం వచ్చింది. ఆయన లాభంలో అజయ్ వాటా ఎంత అన్నాడు, ఓకేనా. క్వశ్చన్ చాలా చిన్నదే, చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి ఎవరిది ఇచ్చాడు, విజయ్ది అజయ్ది ఇచ్చాడు. విజయ్ అలాగే అజయ్ ఇలా ఇచ్చాడు, ఓకేనా. ఇక్కడ ఇన్ఫర్మేషన్ మనకి ఏమి ఇచ్చాడో చూడాలి. 75,000, 60,000 ఇచ్చాడు. అలాగే వాళ్ళు ఏం చేస్తారంట, సంవత్సరం తర్వాత వాళ్ళకి లాభం వచ్చింది. అంటే ఇద్దరు కూడా సంవత్సరం పెట్టారు, ఓకేనా. ఈక్వల్గా పెట్టారు ఇద్దరు కూడా. సంవత్సరం పాటు వాళ్ళ పెట్టుబడి అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది అలాగా బిజినెస్లో ఉంచారు, ఓకేనా. అలా ఉంచడం వల్ల వీళ్ళకి 6,300 అనేది లాభం వచ్చింది, ఓకే. సో ఇప్పుడు విజయ్ది ఎంత, ఇతను ఎంత తెచ్చాడు, 75,000 తెచ్చాడు, ఓకేనా. సో 75,000 తెచ్చాడు, ఎన్ని నెలలు ఉంచాడు చూడండి, 12 నెలలు. ఒక సంవత్సరం పాటు ఉంచాడు కాబట్టి ఇంటూ 12 వేసాం. కొత్తది ఇదే, మీకు అర్థం కాదేమో చూడండి, మళ్ళీ మర్చిపోవద్దు. సో మనకి లాభాలు వచ్చాయి కాబట్టి ఈ లాభాలు మనం పంచాలి కాబట్టి నిష్పత్తి అనేది ఇలా తీసుకోవాలి, ఓకేనా. పెట్టుబడి ఇంటూ కాలం తీసుకోవాలి.
ఎంత పెట్టుబడి పెట్టాడు, ఎంతకాలం పెట్టుబడి పెట్టాడు, దీంతో ఒక నిష్పత్తిని మనం తీసుకుంటే ఆ లాభాన్ని మనం ఈజీగా పంచవచ్చు. ఓకేనా? సో ఇలా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇతను అజయ్ 60,000 తెచ్చాడంట పెట్టుబడి. ఇతను కూడా సేమ్ 1 సంవత్సరం తర్వాత, ఇద్దరికి ఒకటే సంవత్సరం కాబట్టి 12 నెలలు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇస్తే మీరు నెలల్లోకే తీసుకోవాలి. అదే ఈ చాప్టర్లో ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో ఇతను 12 నెలలు, ఇతను 12 నెలలు. ఓకేనా? సో తీసుకుంటాం. ఇప్పుడు దీనికి మనం రేషియో తీసుకొచ్చి ఆ రేషియోని ఈ లాభంతో మనం మొత్తం ప్రాబ్లం చేసి పని చేయొచ్చు ఎవరితో వాళ్ళకి. ఓకేనా? సో ఇక్కడ చూడండి 12 కాబట్టి ప్రాబ్లం లేదు, కట్ చేసేయచ్చు. 3 zeros 3 zeros, 75 ఉంది, 60 ఉంది. 5తో కట్ చేయండి. 5 1 5 5 25. ఓకేనా? 5 15 75. అలాగే ఇక్కడ కట్ చేస్తే 5 1 5. సో ఇంకా ఎంత ఉంటుంది? 10 5 2 సో 12. సో ఇక్కడ చూడండి 15, ఇక్కడ 12 వచ్చింది. ఓకేనా? ఇది ఇంకా కట్ అవుద్దా? 3తో కట్ అవుద్ది. 3 ఎంతలో? 3 5 3 4. ఓకేనా? 5:4 అనేది వీళ్ళ పెట్టుబడుల నిష్పత్తి. ఓకేనా? సో ఎంత కాలం పెట్టారో అది కూడా చాలా ఇంపార్టెంట్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోతారు మళ్ళీ చాలామంది. ఇక్కడ ఒక్కోసారి 8 నెలలు ఇస్తాడు, 7 నెలలు ఇస్తాడు, ఇలా ఇస్తుంటాడు. సో దాన్ని బట్టి ఇదంతా మారిపోతూ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు లాభం ఇచ్చాడు. ఈ లాభం అంటే ఏంటి? మనకి మొత్తానికి ఇచ్చాడు లాభం. సో మొత్తానికి ఇచ్చాడు కాబట్టి ఈ నిష్పత్తులు మొత్తం కలిపితే మనకి 5 4 9 9. ఈ 9కి మనకి మొత్తానికి ఎంత ఇచ్చాడు? 6,300 అనేది ఇచ్చాడు. ఓకేనా? సో మొత్తం నిష్పత్తులకి మనం మొత్తం లాభం, ఇద్దరి యొక్క లాభం ఇది. ఓకేనా? సో ఇద్దరు ఈ లాభం ఇందులో ఉంది. ఇప్పుడు మనకేమంటుండ? అయినా లాభంలో అజయ్ వాటా ఎంత అంటుండ. ఓకేనా? సో అజయ్ వాటా ఎంత అంటే మనం ఇక్కడ 4కి చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ ఇది 9తో ఎంతలో కట్ అవుతుందో చూడాలి. సో 9 8 7 అనుకుంటా. ఓకే, 9 7 63, 63, 2 సున్నాలు ఉన్నాయి, 2 సున్నాలు పెడదాం. ఓకేనా? సో ఇలా కట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనది అజయ్ అడుగుతాను చూడండి. అయినా లాభంలో అజయ్ వాటా ఎంత అంటుంది కాబట్టి మనం ఈ 4కి చేసుకుంటాం. 4 ఇంటూ ఈ 700 చేస్తామా? ఎలా వస్తుంది? 4 7 28, 28, 2 సున్నాలు, 2800. ఓకేనా? ఆప్షన్ చూడండి ఎంత వస్తుందో. ఆప్షన్స్ 2800 సి. ఓకేనా? ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి ఈ క్వశ్చన్స్. చాలా సింపుల్. మీకు నిష్పత్తులు మీరు ఆల్రెడీ విని ఉంటే ఇది ఎలా అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? నిష్పత్తులు మీరు ఆల్రెడీ వింటే ఇది ఈజీగా అర్థమవుతుంది. మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ చేసేదల్లా ఇది ఈ మంత్స్. ఓకే, సో ఒక్కోసారి ఒక్కో మంత్స్ ఇస్తాడు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఈ రోజుకి ఈ క్లాస్తో ఆపేద్దాం. వీడియోస్ అన్నీ కూడా క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. ప్రతి ప్రాబ్లం మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో కాన్సెప్ట్ మీద ఫస్ట్ గ్రిప్ వస్తే ఆటోమేటిక్గా స్పీడ్గా చేయడం మీకు వస్తుంది. ఓకేనా? సో ప్రతి ఒక్కరు అన్ని వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ క్వశ్చన్ చూడండి. ఏ, బి మరియు సిల పెట్టుబడులు 5,400, 3,600 మరియు 4,500. సంవత్సరాంతమున అంటే సంవత్సరం చివరిలో లాభం 3,300 అయినా సి వాటా ఎంత అంటుండు. ఓకేనా? క్వశ్చన్ ఏమీ లేదు, చాలా సింపుల్. లాస్ట్ వీడియోలో ఒక ప్రాబ్లం చెప్పాను. ఇద్దరికి బిజినెస్లో పెట్టుబడి పెట్టినప్పుడు లాభం వస్తే ఎలా షేర్ చేస్తారో చెప్పాను. ఇక్కడ ముగ్గురు పెట్టుబడి పెట్టారు. ఓకేనా? అంతే, చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి, మొత్తం ముగ్గురిని ఇచ్చారు, ఏబిసి. ఓకే, సో వీళ్ళు పెట్టుబడులు పెట్టారు. ఎలా పెట్టారు? ఏ అనేవాడు 5,400, బి 3,600, అలాగే సి 4,500. ఓకేనా? సో ఇలా పెట్టారు. ఇలా పెట్టిన తర్వాత వీళ్ళందరూ సంవత్సరాంతమున అని ఇచ్చారు. చూడండి, ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. సంవత్సరాంతమున అంటే సంవత్సరం పాటు ఈ మనీని పెట్టుబడిగా ఉంచారు బిజినెస్లో ముగ్గురు కూడా. సో అప్పుడు వచ్చిన లాభం అంట, ఈ సంవత్సరం పాటు ఉంచినందుకు లాభం మొత్తం 3,300 వచ్చింది. అందులో సి వాటా ఎంత అంటాడు. అంటే ఈ సికి వచ్చిన వాటా ఎంత అని చెప్పేసి మనల్ని అడుగుతాడు, మనం అది చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు సంవత్సరం పాటు ఉంచాడు కాబట్టి ఇంటూ 12 వేస్తాం. ముగ్గురు ఉంచారు. ఓకేనా? ఎవరు మధ్యలో వెళ్ళిపోలేదు, మళ్ళీ కొన్ని నెలల తర్వాత ఎవరు జాయిన్ అవ్వలేదు. ముగ్గురు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నారు కాబట్టి 12. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని కట్ చేసేద్దాం. కట్ చేస్తే మనకి రేషియోస్ వస్తాయి. ఆ రేషియోస్ మొత్తం కలిపితే దీనికి సమానం అవుద్ది లాభంకి. అప్పుడు మనం ఈజీగా పని చేయొచ్చు. ఓకేనా? సో 12తో కట్ చేద్దాం. 12తో ఇది మొత్తం 12 సో మొత్తం పోయింది. తర్వాత ఇక్కడ చూడండి, 54 ఉంది, 36 ఉంది, 45 ఉంది. సో ఇవన్నీ కూడా మనకి ఏదో ఒక నెంబర్తో కట్ అయ్యేటట్టు ఉన్నాయి. సో 9తో ఇది ఈజీగా కట్ అయిపోయేటట్టు ఉంది. చూడండి, ఫస్ట్ మనం ఈ జీరోస్ తీసేద్దాం. అన్నిటికీ జీరోస్ కామన్గా ఉన్నాయి కాబట్టి జీరోస్ తీస్తే ఈజీగా మనకి ఈ రేషియో అనేది వస్తుంది. జీరోస్ తీస్తే 54, 36, 45. సో 9తో కట్ చేస్తే ఇది చూడండి
9 6 54. ఓకే, 9 6 54 కట్ అవుతుంది. తర్వాత 9 4 36 కట్ అవుతుంది. తర్వాత 9 5 ఓకేనా. సో 4 6:4:5 అనేది మనకి రేషియోస్ అనేవి వచ్చాయి. ఇవి ఇంకా ఒకటి నెంబర్తో కట్ అవ్వాలి. కట్ అయితే కట్ చేస్తాం, కట్ కావు కాబట్టి 5 అనేది కట్ అవ్వదు. ఈ రెండు 2తో కట్ అవుతాయి కానీ ఇది కట్ అవ్వదు. సో ఇలా విడిచిపెట్టేస్తాం. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిపితే ఎంత వస్తుందో చూద్దాం. ఎంత వస్తుంది? ఈ 2 10, 10 ఇది 15, సో 15 వస్తుంది. ఈ 15కి మొత్తం ఎంత లాభం వచ్చింది? 3300 ఓకేనా. సో ఈ 3300 అనేది లాభం వచ్చింది. ఇప్పుడు మనకి ఈ సి వాల్యూ కావాలి అంటుండు ఓకేనా. సో సి వాల్యూ కావాలంటే మనం దీంతో ఇది ఎంతలో కట్ అవుతుందో చూసి దానికి మల్టిప్లై చేస్తే ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది ఓకేనా. ఎవరికైనా కొత్తగా ఉంటే మాత్రం ఒక్కసారి రేషియోస్ చూడండి, చాలా ఈజీ కాన్సెప్ట్ ఇది, చాలా ఈజీగా చేయొచ్చు ఓకేనా. సో ఫస్ట్ కట్ చేద్దాం చూడండి, దీనికి కట్ చేసేద్దాం. 5 3 ఇది కట్ అవుద్ది. తర్వాత 15తో మొత్తానికి ఎంతలో పోతుందో చూద్దాం ఈజీగా. సో 15 2 30 ఓకేనా, ఇంకా 3 ఉంటుంది అంటే 300. సో మళ్ళీ 15 2 30 ఓకేనా. సో 220తో కట్ అవుతుంది ఇది, 220 ఓకేనా. సో 15 220తో కట్ అవుతుంది ఇది. ఇలా చేస్తాం. ఇప్పుడు మనకేం కావాలి? 5 కావాలి ఓకేనా. సో 5 × 220 ఎంత వస్తుంది? 505, 5 2 10. సో 10 అంటే మళ్ళీ 0 వేస్తాం, 1 ఎక్కడ వేస్తాం. 5 2 10 11 వస్తుంది ఓకేనా. సో 1100. ఈ 1100 అంటే సి వాటా ఓకేనా. సి వాటా ఎంత వచ్చింది? 1100. ఇది ఆన్సర్ ఓకేనా. సో ఇలా చేయాలి ఈ ప్రాబ్లం. ఎప్పుడైనా ముగ్గురు ఇస్తే ఇలా చేయాలి ఓకేనా. నేను మీకు అర్థం అవ్వాలని కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇస్తున్నా. ఇవి వేసుకోవడం ఇది కూడా ఎక్స్ట్రా, ఇవన్నీ కూడా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా కానీ ఇంత దీనిగా చేయాల్సిన పని లేదు ఓకేనా. ఇక్కడ ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఈ 12తో మొత్తం కట్ చేస్తాం, జీరోస్ కట్ చేస్తే ఇక్కడ మొత్తం తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. సో ఇవన్నీ మనం మనసులోనే క్యాలిక్యులేట్ చేసుకుని ఎంత అయితే టోటల్ వస్తుందో దానికి ఎంత కట్ అవుతుందో దాని చేసేయాలి ఓకేనా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఇస్తే ఇలా చేయాలి. సో ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. ఏ అనువాడు 18,000, బి అనువాడు 24,000తో కలిసి కూరగాయల అంగడి ప్రారంభించారు. సంవత్సరం చివర 63,000 లాభాన్ని వారు పంచుకొనగా ఏ కంటే బికి ఎంత ఎక్కువ వచ్చింది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఏ అనేవాడు 18,000తోని, బి అనేవాడు 24,000తోని ఒక వ్యాపారం స్టార్ట్ చేశారు. అదేంటంటే ఒక కూరగాయల అంగడి అనేది ప్రారంభించారు ఓకేనా. సంవత్సరం పాటు వ్యాపారం చేసిన తర్వాత ఇద్దరికి 63,000 లాభం అనేది వచ్చింది. సో 63,000 లాభం పంచేసుకున్నారు వీళ్ళు. పంచుకున్న తర్వాత మనకేమవుతుందంటే ఏ కంటే బీకి ఎంత ఎక్కువ వచ్చింది అంటుండవు ఓకేనా. సో బీకి ఎంత ఎక్కువ వచ్చింది అంటుండవు అంటే ఏకి ఈ బీకి మధ్య డిఫరెన్స్ మనం కొనుక్కుంటే ఆటోమేటిక్గా ఎంత వచ్చిందో మనకి ఈజీగా తెలుస్తుంది ఓకేనా. సో ఈ ప్రాబ్లం ఎలా చేయాలో చెప్తా చూడండి. ఏ అలాగే బి ఇద్దరు ఉన్నారు. ఏ ఏమో 18,000 పెట్టుబడి పెట్టాడు, బి ఏమో 24,000 పెట్టుబడి పెట్టాడు ఓకేనా. చూడండి, సంవత్సరం చివర అన్నాడు కాబట్టి వీళ్ళిద్దరూ సంవత్సరం పాటు బిజినెస్ చేశారు. సో ఇతను 12 నెలలు ఉన్నాడు, ఇతను 12 నెలలు ఉన్నాడు ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండింటికి మనం రేషియో తీసుకుందామా. సో 12తో 2 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 12 కట్ చేసేద్దాం. అలాగే ఇక్కడ చూడండి 3 zeros కట్ చేద్దాం ఓకేనా. సో ఇక్కడ 18 24 ఓకేనా. ఇది ఏదైనా ఒకటే టేబుల్తో పోద్దా? 6తో 6 3 సో 6 మూల 18. అలాగే ఇది 6 4 24 ఓకేనా. సో 3:4 అనేది మనకి ఏబీలో నిష్పత్తి. ఇప్పుడు మనకేం అడుగుతుండు? ఏ కంటే బీకి ఎంత ఎక్కువ వచ్చింది అంటుండు. సో ఇక్కడ వచ్చిన లాభం ఏదైతే ఉందో 63,000, ఈ 63,000 అనేది ఈ రెండింటికి కలిపితే వచ్చింది ఓకేనా. సో ఇది మొత్తం కలిపితే 7 వస్తుంది ఓకేనా. సో 63,000 ఎంతలో కట్ అవుతుందో చూడండి. 63,000 అనేది 7 9 63 కదా. సో 9 63 అంటే ఇంకా 3 సున్నాలు, ఈ 9,000 అనేది ఉంది ఓకేనా. సో ఇక్కడ మనకి ఏం అడుగుతుంది ఇప్పుడు? బీది అడగట్లేదు, ఏది అడగట్లేదు, బీకి ఎంత ఎక్కువ వచ్చిందో అడుగుతాడు. అంటే ఏ ఉంది కదా, ఈ ఏ కంటే ఈడికంటే ఈయనకి ఎంత ఎక్కువ వచ్చిందని చెప్పేసి అడుగుతాడు ఓకేనా. ఇది పాయింట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే దీని అడిగేసి వేసేస్తుంటారు ఆన్సర్స్. అలా కాదు, వీళ్ళిద్దరికి డిఫరెన్స్ అడిగాడు అంటే బీది ఎంత ఎక్కువ ఏ మీద ఓకేనా. సో అలా అడిగాడు కాబట్టి ఇప్పుడు ఈజీగా చేస్తాం చూడండి. ఇప్పుడు మనకి వీళ్ళిద్దరిని కనుక్కొని అంటే ఇప్పుడు చూడండి, ఇది కొనుక్కుంటే 4 × 9,000 వేసామంటే బీది వస్తుంది. అలాగే 3 × 9,000 వేస్తే ఏది వస్తుంది. వాళ్ళిద్దరికి మైనస్ చేస్తే అప్పుడు బీది ఎంత ఎక్కువ వస్తుంది ఓకేనా. సో అలా కాకుండా దీన్ని సింపుల్గా ఎలా చేసేయచ్చు? డిఫరెన్స్ అడిగాడు కాబట్టి 3:4 వేసామా.
ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్ ఎంత వస్తుంది? 1. ఓకేనా? సో ఇక్కడ 7 × 9,000 వేసాం కదా. సో ఆ 9,000 అనేది మనం ఇక్కడ 1కి డిఫరెన్స్కి వేసామంటే అదే ఆన్సర్ వస్తుంది. ఈ 9,000 అనేది డిఫరెన్స్. ఓకేనా? సో 9,000 అనేది డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఏ కంటే బీకి 9,000 ఎక్కువ వచ్చింది అని చెప్పేసి ఇక్కడ అర్థం. ఓకేనా? సో ఇలా సింపుల్గా చేయడానికి చూడండి. లేదంటే ఇది చాలా హెవీగా అయిపోద్ది ప్రాబ్లం. ఇలా ఏం కొనుక్కోవాలంటే 3 × 9,000 వేస్తాం. ఎంత వస్తుంది? 327, 27,000 వస్తుంది. సో అలా తర్వాత బీది కొనుక్కుంటాం. 4 × 9,000, సో 436. ఓకేనా? సో 36,000, 27,000 మధ్యలో డిఫరెన్స్ మనం తీస్తే 9,000 వస్తుంది. ఓకేనా? సో ఈ 9,000 ఎంత ప్రాసెస్ చేసే బదులు డిఫరెన్స్ అడిగాడు కాబట్టి ఈ డిఫరెన్స్ ఇలా ఇంటూ తీసుకుని చేస్తే ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఇది ఫాలో అయితే బెటర్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మీకు ఆప్షన్లో 27,000 ఇచ్చాడు, ఇక్కడ 27,000 వచ్చింది. 36,000 ఇచ్చాడు, 36,000 వచ్చింది. ఓకేనా? సో ఇలా టెంప్టింగ్గా ఇస్తుంటాడో కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఓకేనా? సో మనకు ఆన్సర్ 9,000 కాబట్టి ఈ 9,000 మనం టిక్ చేసుకుంటాం. ఇవన్నీ రాంగ్. ఓకేనా? సో బి అనేది మనకి ఆన్సర్ అవుద్ది. ఇలా కొంచెం మనం ఆలోచించి ఈ ప్రాబ్లం అనేది ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇలాంటివి అడుగుతుంటాడో చాలా ఈజీగా చేయొచ్చు. కాకపోతే మన కాన్సెప్ట్ అనేది కొంచెం అర్థమైతే బెటర్. ఓకేనా? జాగ్రత్తగా వినండి. నీట్గా కంటెంట్ తెలుసుకొని ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ. ఓకే? సో మీరు కొంచెం కష్టపడితే జాబ్ అనేది మీ చేతిలో ఉంటుంది. కొంచెం ఇంట్రెస్ట్ తెచ్చుకొని చదవండి. ఓకేనా? సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. ఎం మరియు ఎన్లో సమాన పెట్టుబడులతో వ్యాపారాన్ని ప్రారంభించారు. 9 నెలల చివర ఎం వ్యాపారం నుండి విరమించును. సంవత్సరాంతమున వచ్చిన లాభంను వారిద్దరూ పంచుకునే నిష్పత్తి తెలియజేయండి అన్నాడు. ఓకేనా? మనం పెద్ద పెద్ద ప్రాబ్లం చేస్తాం, ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్ అనేవి వదిలేసి వెళ్ళిపోతుంటాం. వాడేమో చాలా తెలివిగా ఇలాంటివి అడిగేస్తుంటాడు. ఓకేనా? సో ఇక్కడ మన క్వశ్చన్ మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఎం మరియు ఎన్లో సమాన పెట్టుబడులతో వ్యాపారాన్ని ప్రారంభించారట. అంటే ఇద్దరు కూడా ఒకటే పెట్టుబడి పెట్టారు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 9 నెలల చివర, అంటే 9 నెలల చివర అంటే ఏంటి? 9వ నెల వరకు ఉన్నాడు. సో 9వ నెల వరకు ఉన్నాడు ఎవరో ఎమ్. తర్వాత వ్యాపారం నుండి విరమించను. ఆ 9 నెలలు ఉండి వెళ్ళిపోయాడంట. ఓకేనా? సో 9 నెలలు ఉండి వెళ్ళిపోయాడు. సంవత్సరాంతమున అంటే బిజినెస్ అనేది సంవత్సరం వరకు జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. వచ్చిన లాభమును వారిద్దరూ పంచుకునే నిష్పత్తి తెలియజేయండి అన్నాడు. ఓకేనా? సింపుల్, చాలా సింపుల్, మనకు అర్థమవుద్ది. ఒక్కసారి చేసామంటే ఇలాంటి ప్రాబ్లం మీరు జస్ట్ ఏం పెన్ పేపర్ పెట్టకుండా ఈజీగా చేస్తారు. ఫస్ట్ మనకి ఎమ్ ఎన్ ఇచ్చారు. ఓకే? సో ఇప్పుడు ఎం అనే వ్యక్తికి పెట్టుబడి, ఎన్ అనే వ్యక్తి పెట్టుబడి సమానం. ఇక్కడ చూడండి, ఎమ్ మరియు ఎన్లు సమాన పెట్టుబడులతో వ్యాపారాన్ని ప్రారంభించారు. సమాన పెట్టుబడులతో వ్యాపారాన్ని ప్రారంభించారు కాబట్టి మనం ఏం వేసుకుందాం? సమానంగా వేసుకుందాం. ఇద్దరికి కూడా ఏదైనా ఒక 1,000 రూపాయలు పెట్టాడు అనుకుందాం, ఏదైనా ఒక 1,000 రూపాయలు పెట్టాడు అనుకుందాం. ఓకేనా? సో సమానంగా వీళ్ళు పెట్టారు. కానీ ఇక్కడ ఏమంటాడు? 9 నెలల చివర ఎం వ్యాపారం నుండి విరమించను అంటాడు. 9 నెలలు ఉన్నాడు ఈ ఎం అనే వ్యక్తి, తర్వాత వెళ్ళిపోయాడు వ్యాపారంలో. సో 9 నెలలు ఉన్నాడు కాబట్టి మనం ఇంటూ 9 వేసుకుందాం. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత సంవత్సరాంతమున వచ్చిన లాభం అన్నాడు. సంవత్సరాంతమున వచ్చిన లాభం అంటే ఏంటి? ఇద్దరు సంవత్సరానికి పెట్టుకున్నారు బిజినెస్కి పెట్టుబడులు అనేవి. కానీ ఈ ఎం అనే వ్యక్తి 9 నెలల వరకు ఉండి వెళ్ళిపోయాడు. కానీ ఇతనేమో 12 నెలల వరకు ఉన్నాడు. అంటే సంవత్సరాంతమున వచ్చిన లాభం కాబట్టి 12 నెలలు ఈయన ఉన్నాడు కాబట్టి మనం సంవత్సరం పాటు ఉన్నాడు కాబట్టి 12 వేస్తాం. ఓకేనా? ఇవి తెలిస్తే మీకు ఈ ప్రాబ్లం ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇలా వేసుకున్నాం. ఇప్పుడు మనం రేషియోస్ తీసుకుందాం. ఈ రెండింటి కట్ చేయండి చూద్దాం. ఈ 1000కి 1000కి కట్ అయిపోద్ది. ఇది 3 9, 3 12. ఓకేనా? సో 3:4 అనేది మనకి ఇక్కడ రేషియో అనేది వస్తుంది. సో ఈ 3:4 నిష్పత్తిలో మనం వీళ్ళకి లాభాలని పంచుతాం. అంతేనా? చాలా ఈజీ, ఏమీ లేదు. మీకు ఇది తెలియాలి, ఎన్ని నెలలు ఉన్నాడో ఎప్పుడైనా వెళ్ళిపోయాడేమో చూసుకోవాలి. ఓకేనా? సో ఈ నిష్పత్తిలో వీళ్ళకి మనం ఒకవేళ లాభం వస్తే ఆ లాభాన్ని పంచుతాం. ఇక్కడ చూడండి, వచ్చిన లాభంను వారిద్దరూ పంచుకునే నిష్పత్తి తెలియజేయండి అన్నాడు. ఓకేనా? 3:4. ఈ 3:4 అనేది ఇది సి అనేది మనకి ఆన్సర్గా చెప్పుకుంటాం. ఓకేనా? సో చిన్న ప్రాబ్లం. ఓకేనా? కాకపోతే చాలా పెద్దగా ఉంది ఏంటని చెప్పేసి విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు. ఇవి మనకు తెలియాలి. ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి. కాకపోతే కాన్సెప్ట్ అది మనకు తెలిస్తే, కాన్సెప్ట్ తెలిస్తే ఈజీగా చేయొచ్చు. ఇలా చదివి ఎంతో పెద్దగా ఉందనుకుంటారో ఏముండదు అందులో. ఓకేనా? ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఆ ప్రాబ్లం, దాన్ని బేస్ చేసుకుని ఈ ప్రాబ్లం చెప్తున్నా. ఒకసారి వినండి ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడో. ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే? మోహన్ కృపాకర్ సమాన పెట్టుబడులతో ఒక వ్యాపారాన్ని జరుపుతుండగా వ్యక్తిగత కారణాల వల్ల కృపాకర్ సంవత్సరం పూర్తి ఒకటికి 3 నెలల ముందు వ్యాపారం నుండి వైదొలగను.
వ్యాపారం నుంచి వైదొలుగును అంటే వెళ్ళిపోవడం. ఓకే, సంవత్సరాంతమున లాభం 56,000 అయినా కృపాకర్ వాటా లాభం ఎంత అన్నాడు. ఓకేనా. సో ఇక్కడ మనం చాలా కాన్ఫిడెంట్గా చేసే మిస్టేక్ ఏంటంటే చెప్తా చూడండి. 3 నెలల ముందు అంటే 3 నెలలు ఏం చేస్తాడు, 3 నెలలు ఇంటూ చేస్తాడు డైరెక్ట్గా. ఎవరికి? కృపాకర్కి. ఇది చాలా మిస్టేక్. అంటే ఎంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళైనా సరే క్వశ్చన్ తొందరగా ఆన్సర్ చేయాలని చెప్పేసి ఏం చేస్తారు, క్వశ్చన్ చూసుకుంటే ఓకే కృపాకర్ 3 నెలలు ఉన్నాడంటే ధనాధన వేస్తుంటారు. మిస్టేక్. ఓకే, ఒక్క మార్క్ వాల్యూ అనేది పోయినసారి నోటిఫికేషన్లో ఎవరైనా జాబ్ దగ్గర 1-2 మార్కులతో పోతే వాళ్ళకే తెలుస్తుంది ఆ మార్క్ వాల్యూ. ఓకేనా. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అన్నీ లైట్ తీసుకుంటారు, కానీ ఒక్క మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రతి క్వశ్చన్ నీట్గా చదవాలి. ఓకేనా. సో ఇక్కడ మోహన్ కృపాకర్ అని ఇచ్చాడు. ఇవి వేసుకుందాం. ఫస్ట్ మోహన్, తర్వాత కృపాకర్. ఓకే, సో ఇలా ఇచ్చారు. ఇప్పుడు చదవదాం. సమాన పెట్టుబడులతో వ్యాపారాన్ని జరుపుతుండగా, అంటే ఇద్దరు కూడా సమానమైన పెట్టుబడులు పెట్టారంట. సో ఇతను ఒక 1,000 రూపాయలు వేసుకుందాం, ఇతను ఒక 1,000 రూపాయలు తెచ్చాడు అనుకుందాం. ఓకేనా. సో వ్యక్తిగత కారణాల వల్ల, అంటే ఏదో సంథింగ్ ఇద్దరికి గొడవ అయిందో ఏదో అయ్యింది మొత్తానికి. సో ఆ వ్యక్తిగత కారణాల వల్ల కృపాకర్ సంవత్సరం పూర్తి అవ్వడానికి 3 నెలల ముందు వ్యాపారం నుండి వైదొలుగును. ఓకేనా. సో సంవత్సరం ఇంకా కంప్లీట్ అయిపోతుంది అనే టైంలో 3 నెలల ముందు వెళ్ళిపోయాడంట. అంటే 12లో నుంచి మనం ఈ 3ని తీస్తే ఎంత వస్తుంది? 9 వస్తుంది. ఓకేనా. సో 12 నెలలు, సంవత్సరం కంప్లీట్ అవుతుంది అనే, ఇంకా 3 నెలలు కంప్లీట్ అయిపోద్ది సంవత్సరం అనుకునే టైంకి ఇతను వెళ్ళిపోయాడు. అంటే కరెక్ట్గా మనకి 9 నెలలు ఉన్నాడని అక్కడ అర్థం. ఇంటూ 9 వేస్తాం. ఓకేనా. సో ఇక్కడ వైద్యులను సంవత్సరాంతమున లాభం 56,000 వచ్చింది. ఓకేనా. సో అప్పుడు మన మోహన్కి ఇస్తాం, ఇది గుర్తుంచాలి. చూసారా, నేను కూడా మిస్టేక్గా చేస్తున్నా. ఇక్కడ ఈ 9 అనేది కృపాకర్కి. ఎవరు వెళ్ళిపోయారు? కృపాకర్. సంవత్సరం పోతే కూడా 3 నెలల ముందు కృపాకర్ వెళ్ళిపోయాడు. ఓకేనా. మోహన్ కాదు, ఇటు నుంచి ఇటు వేస్తాం చూడండి. సో ఇలా ఓకే, మిస్టేక్స్ అనేవి ఈజీగా చేస్తుంటాం ఇలాంటివి. ఇప్పుడు చూడండి వెళ్ళిపోయాడా. ఇప్పుడు ఇతను ఇంకా సంవత్సరం పాటు ఉన్నట్టే కదా, సంవత్సరాంతంలో లాభం అన్నాడంటే సంవత్సరం పాటు ఉన్నట్టే మిగతా వ్యక్తి. ఓకే, సో ఇక్కడ 12 వేస్తాం. ఇప్పుడు వచ్చిన లాభం చూడండి ఎంత వచ్చింది? 56,000 వచ్చింది. అంటే 56,000 ఈ 2 నిష్పత్తి మనం కడితే ఆ నిష్పత్తి మొత్తానికి సమానం ఇది. ఓకేనా. సో ఇప్పుడు రెండింటికి నిష్పత్తి కట్టండి. 1000కి కట్ చేద్దాం. 12, 9 ఇందాక చేసినట్టు వస్తుంది. 3 4 3 ఓకేనా. సో 4:3 వచ్చింది. ఈ మొత్తానికి మనం కలిపేస్తే 7 ఈ 7కి ఎంత? 56,000 అనేది సమానం. ఇప్పుడు కట్ చేయండి. 7 8 56 కదా. ఓకే, 8 56 పోతే ఇంకో 3 zeros ఇలా వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ కృపాకర్ ఆయన అడిగాడు. ఓకే, అయినా కృపాకర్ వాటా లాభం ఎంత అన్నాడు. ఓకేనా. సో ఈ కృపాకర్ మనకి కావాలంటే 3 × 8 3 8 24 24,000. ఓకేనా. సో 24,000 వస్తుంది. 3 8 24 3 0. ఓకేనా. సో కృపాకర్ది 24,000. ఇక్కడ ఆప్షన్ ఏమొస్తుంది? సి, 24,000. ఓకేనా. సో ఇలా చెయ్యాలి. ఎక్కడ ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతామంటే ఇక్కడే ఎవ్వరు వెళ్ళిపోయారు, ఎన్ని నెలలు ఉన్నారు. ఓకేనా. సో ఇందాక మనకి డైరెక్ట్గా 9 నెలలు ఉన్నాడు అని చెప్పేసి ఇచ్చాడు, 9 వేస్తాం. కానీ ఇక్కడ సంవత్సరంకి 3 నెలల ముందు వెళ్ళిపోయాడు అని చెప్పేసి అన్నాడు. సో అందుకు మనం 12లో 3 తీస్తే 9 ఇలా వేసుకున్నాం. ఓకేనా. ఏ పర్సన్ వెళ్ళిపోయాడో క్లియర్ కట్గా చూసుకోవాలి. ఇది ఒక మిస్టేక్ చేస్తుంటారు. ఓకేనా. సో ఇది క్లియర్ కట్గా మనం ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుద్ది. ఓకేనా. క్వశ్చన్స్ పెద్దగా ఉన్నప్పటికీ ఈజీగా చేయొచ్చు. సో ఇలా చేస్తే మనం ఈజీగా ఒక మార్క్ అనేది సంపాదించుకోవచ్చు. ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా చిన్న ట్రిక్ యూజ్ చేసి చేయాలి. ఓకేనా. సో ఇలాంటివి ఫస్ట్ మనం చేసామంటే ఎంత పెద్ద క్వశ్చన్ ఇస్తున్నా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి మనకి ఆప్షన్స్ వచ్చేసి క్వశ్చన్స్ ఫస్ట్ అవుతుంది చూడండి. 35,000 రూపాయలు ఉంది. PQRలు పంచుకున్నారు. P వాటా Q వాటాలో సగం, Q వాటా R వాటాలో సగం, అయినా R వాటా ఎంత అంటుండ. ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్లో మనకి 10,000 ఇచ్చారు, 15,000 ఇచ్చారు, 22,000 ఇచ్చారు, 20,000 అనేది ఇచ్చారు. ఓకేనా. సో ఇక్కడ మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ముందే చేస్తే తర్వాత ఇక్కడ అమౌంట్స్ అనేవి వస్తుంటాయి, ఇయర్స్ అనేవి వస్తుంటాయి, అలాగే మంత్స్ ఇవన్నీ వస్తుంటాయి. సో అక్కడ మనకి ఈజీగా అవుద్ది. ఓకేనా. సో ఫస్ట్ ఇలాంటివి ఇచ్చినప్పుడు ఎలా చేస్తాం ఆల్రెడీ చెప్పాను నేను. ఇంకొక ప్రాబ్లం చెప్తాను. సో మనకి రేషియోస్లో ఇది ఆల్రెడీ చెప్పాను, మీకు ఈజీగా గుర్తు రావాలి ఇప్పటికీ. PQR అనే వ్యక్తులు ఉన్నారు. 35,000 రూపాయలని వీళ్ళు పంచుకున్నారు. ఎలా పంచుకున్నారో నిష్పత్తులు ఇవ్వలేదు, కానీ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. P వాటా Q వాటాలో సగం అంట, అలాగే Q వాటా అనేది R వాటాలో సగం అంట. ఓకేనా. అయినా R వాటా ఎంత? ఇక్కడ చూడండి Q వాటా R వాటాలో సగం అన్నాడు. ఈ లైన్ Q వాటా అనేది R వాటాలో సగం.
ఓకేనా. సో ఇక్కడ ఆర్ వాటా ఎంత ఉంటే అందులో సగం క్యూ, ఓకేనా. సో మనం ఇక్కడ 8 వేసుకుందాం. 8 వేసుకుంటే 8లో క్యూ ఎంత అవుద్ది అప్పుడు 4 అవుద్ది, ఓకేనా. ఆర్ వాటాలో సగం క్యూ అన్నాడు కాబట్టి ఇలా వేసుకున్నాం. ఇప్పుడు పీ వాటా క్యూ వాటాలో సగం అంట. ఈ పీ వాటా క్యూ వాటాలో సగం అంట, అంటే క్యూలో సగం అంట మనకి 2 వస్తుందా. ఇప్పుడు చూడండి, ఇలా మనం రేషియోస్ వేసుకున్నాం. సో రేషియోస్ అంటే మనకి మొత్తానికి కట్ అయిపోయి చిన్న వాల్యూస్ అనేవి ఉండాలి కాబట్టి ఇవి ఇంకా కట్ అవుతాయి కాబట్టి మనం కట్ చేసేద్దాం. ఈజీగా ఉంటుందని ఇలా వేసాను, ఓకేనా. సో 2 1 2 2 2 4, ఓకేనా. సో మనం 4 2 1 వేసుకోవచ్చు ఈజీగా. కాకపోతే ఇలా ఎప్పుడైనా ఇలా వేసుకుంటే ఏంటంటే ఈజీగా డివైడ్ చేయడానికి తర్వాత తీసుకోవచ్చు, ఓకేనా. సో ఇలా మనం ఫస్ట్ ఈ రేషియోస్ తీసుకుంటే ఇప్పుడు పని చేయడం చాలా ఈజీ. మనకేం అడిగాడు, అయినా ఆర్ వాటా ఎంత అన్నాడు, ఓకేనా. సో 35,000 అనేది మొత్తానికి ఇచ్చాడు. చూడండి ఈ మొత్తానికి మొత్తం ఎంత అవుద్ది ఇప్పుడు, ఇవి 1 2 3 4 మొత్తం 7. సో 7కి 35,000 అనేది ఇచ్చారు, ఓకేనా. సో 7తో ఎలా కట్ చేస్తే 35,000, 7 5 35 3 0, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఆర్ వాటా ఎంత అంటుండు. సో ఆర్ది మనకి ఈ 4, చూడండి ఈ 4 ఇంటూ ఈ 5,000 ఎంత వస్తుంది, 4 5 20 3 0, 20,000 అనేది మనకి ఆన్సర్. 20,000 ఆప్షన్ డి, ఓకేనా. సో ఇలా చేయాలి. ఇది మనం ఇక్కడ వేసుకునేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం, మిగతా దాంట్లో కూడా ఈజీగా వచ్చేస్తుంది, ఓకేనా. సో మొత్తం రేషియోస్ నిష్పత్తులు ఎవరైతే నీట్గా విన్నారో వాళ్ళందరికీ ఈ చాప్టర్ చాలా ఈజీగా ఉంటుంది. ఆ క్లాస్ ఎవరైతే మిస్ అయిపోయి ఇక్కడ డైరెక్ట్గా వచ్చి వింటారో వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, అర్థమవుతుంది కానీ కొంచెం కన్ఫ్యూజన్, ఓకేనా. సో ఇది ఇలా చేయాలి ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, చిన్న ప్రాబ్లమే, కొంచెం టెక్నిక్ యూజ్ చేయాలి. ఇది కూడా పర్సంటేజెస్ అలాగే రేషియోస్ రెండు కలిపి ఇచ్చిన ప్రాబ్లం, ఓకేనా. 3 లైన్లు ఉంది కానీ కొంచెం అర్థం చేసుకొని చేయాలి. అరుణ్ మరియు వరుణ్ల పెట్టుబడుల నిష్పత్తి 2:5 మరియు వచ్చిన లాభంలో 10% స్వచ్ఛంద సంస్థకి ఇచ్చారు, ఓకేనా. అరుణ్ తన వాటాగా 1,980 రూపాయలు, చూడండి 1980 వేసాను, తీసుకుంటే మొత్తం లాభం ఎంత అంటాడు, ఓకేనా. ఇదే క్వశ్చన్ మనం 2 విధాలుగా అంటే 2 స్టెప్స్లో చేయాలి. అది మనకు అర్థం కావాలి. ఫస్ట్ అరుణ్ అలాగే వరుణ్ ఉన్నారు, ఇద్దరు కూడా 2:5 నిష్పత్తుల్లో పెట్టుబడులు పెట్టారు. ఇవి పెట్టుబడుల నిష్పత్తులు, ఓకేనా. వాళ్ళకి ఎంతో లాభం వచ్చిందంట. ఆ లాభంలో 10% ఏం చేశారు వీళ్ళు, స్వచ్ఛంద సంస్థకి ఇచ్చేశారు. ఏదో అనాథాశ్రమాలు ఇవన్నీ ఉంటాయి కదా, సో అలా ఇచ్చేశారు. అలా ఇచ్చిన తర్వాత అప్పుడు మిగిలిన కొంత ఆ అమౌంట్లో ఈ అరుణ్ ఉన్నాడు కదా, ఈ అరుణ్ ఏం చేశాడు, 1980 ఇంత 1,980 రూపాయలు తీసుకుంటే మొత్తం లాభం ఎంత అంటుండు, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇచ్చినవి ఎక్కడ ఈ పర్సంటేజెస్ అలాగే పర్సంటేజ్ కాదు, ఈ రేషియోస్ అలాగే అరుణ్ తీసుకున్న లాభం ఈ వాటా. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు ప్రాబ్లం చేయాలి. ఈజీయే. సో ఫస్ట్ మనం అరుణ్ రాసుకుందాం, తర్వాత వరుణ్, ఓకేనా. సో ఇక్కడ అరుణ్ ఎంత తీసుకోండు లాభం కింద 1980 ఇలా రాస్తున్నాను అని చెప్పేసి ఏమనుకో, 1980 అంటున్నాను. సో 1,980 రూపీస్ అనేది తీసుకుంటా. తర్వాత వరుణ్ మనకి ఎంత తీసుకుంటో తెలియదు, ఓకేనా. సో ఇక్కడ మనకి వీళ్ళ యొక్క పెట్టుబడుల నిష్పత్తి అనేది ఇచ్చాడు 2:5, ఓకేనా. సో ఎప్పుడైనా సరే పెట్టుబడుల నిష్పత్తులు ఇచ్చి లాభం ఇస్తే, ఓకేనా. సో ఈ పెట్టుబడిని అలాగే ఈ లాభాన్ని బై చేసామంటే అక్కడ మనకి వాల్యూ అనేది కొంత వస్తుంది, ఓకేనా. సో మీకు ఆల్రెడీ రేషియోస్లో చెప్పాను, ఇక్కడ కూడా చెప్తా చూడండి. ఇక్కడ మనకి 2కి 1980 అనేది ఇచ్చారు, ఓకేనా. సో 2కి మనకి 1980 ఇచ్చారు. సో 1980 ఇచ్చారు. సో అలా అయితే మనకి రెండు కలిపితే ఎంత వస్తుంది, 7 వస్తుంది కదా. సో ఆ 7కి ఎంత, ఓకేనా. సో ఇలా తెలుసుకోవాలి. ఇలా ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మొత్తం లాభం మనకి తెలుస్తుంది ఎంత వచ్చింది అనేది, ఓకేనా. సో మొత్తం లాభం ఎంత వచ్చిందో మనకు తెలియాలంటే ఇలా చేస్తాం. ఈ అరుణ్ అనే వ్యక్తి ఈ 1,980 రూపాయలు తీసుకుంటే అప్పుడు మొత్తం ఇద్దరు కలిసి ఎంత లాభం తీసుకుంటారు అనే దానికి మనం ఇలా చేస్తాం, ఓకేనా. సో 2తో ఇది కట్ చేయండి, ఎంతలో కట్ అవుద్దా, 2 2 9 18, ఇంకొక 1 ఉంటుంది, మళ్ళీ 2 9 18 0, 990తో కట్ అయింది, ఓకేనా. సో యాజ్ టీజ్గా మనం ఇక్కడ దీనికి చేద్దాం. 990 చూడండి, 7తో ఓకే 0, 7,927, 7,963, 3 6 ఉంటుంది ఇంకా. అలాగే మళ్ళీ 7,963, 63 + 6, 63 6 ఎంత అవుద్ది,
69 అవుద్ది. ఓకేనా. సో 69, 30 అనేది మనకి వచ్చింది. ఇదేంటి మొత్తం లాభం. ఓకేనా. సో ఇక్కడే మనం చిన్న పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడికి రండి ఒక్కసారి. మనం 100%కి పెట్టుబడి లాభం అనేది మనం తీసుకుంటే అప్పుడైతే మొత్తం లాభం అవుద్ది. ఇక్కడ ఒక చిన్న లిటిగేషన్ పెట్టి చూడండి. లాభంలో 10% స్వచ్ఛంద సంస్థకి ఇచ్చారు అంటుండ. ఓకేనా. 10% స్వచ్ఛంద సంస్థకి ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ దేనికి సమానం? 90%కి ఇది సమానం. 69, 30 అనేది. ఓకేనా. అర్థమైంది నేను చెప్పింది. ఇక్కడ ఈ 10% అనేది వీళ్ళు ఇచ్చేశారు, స్వచ్ఛంద సంస్థకి ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత ఎవరినేమో తన వాటా ఇది 1980 ఈ 1980 రూపాయలని తీసుకున్నాడు. ఓకేనా. సో అలా తీసుకున్న తర్వాత దాన్ని బేస్ చేసుకుని మనం ఈ మొత్తం లాభం తీసుకొచ్చాం. కానీ ఈ మొత్తం లాభం మనకి ఎంత అవుద్ది? సో మొత్తం లాభం అనేది 90%కి ఈక్వల్ అవుద్ది. ఓకేనా. ఎందుకంటే మనకి ఇక్కడ 100% లాభం లేదు, ఎందుకంటే ఇక్కడ 10% బయటకి ఇస్తారు కాబట్టి. అర్థమవుతుందా? ఈజీగా అర్థం చేసుకోండి. క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కానీ చాలా ఈజీయే. ఓకేనా. సో 90% ఎంత వస్తే మనకి 100% ఎంత వస్తుంది చూడండి. 90% 0కి కట్ చేస్తే ఎంత కట్ అవుద్ది? 9 7 63 అయితే ఇంకొక 6 ఉంటుంది, మళ్ళీ 9 7 63. ఓకేనా. సో ఇప్పుడు ఈ 77 ఇంటూ 100 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 7700 అనేది వస్తుంది. ఓకేనా. సో ఇలా చేయాలి. ఇదే మనకు ఆన్సర్ బి 7700. ఓకేనా. సో ఇలా చేయాలి. చాలామంది ఎక్కడ దాకా చేస్తారో విడిచిపెట్టేస్తారో. సో ఇలా కాదు, ఇలా కూడా చేయాలి. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇదే. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, క్లియర్ కట్గా వినండి. వరుణ్ పెట్టుబడులు ఏమో 2:5లో పెట్టారు. ఓకేనా. సో వచ్చిన లాభం కొంత లాభం వచ్చింది, ఈ 100% లాభం వచ్చింది. ఈ లాభంలో 10% స్వచ్ఛంద సంస్థలకు ఇస్తారు. ఓకేనా. సో అప్పుడు ఇంకా 90% లాభమే వీళ్ళ దగ్గర ఉంటుంది. ఆ లాభాన్ని వీళ్ళు ఏం చేశారు? పంచుకున్నారు. సో పంచుకుంటే ఈ అరుణ్కి ఇది 1980 రూపాయలు అనేది వాటాగా వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని మనం అమౌంట్ తీసుకున్నాం. ఇది దేనికి సమానం? 90%కి సమానం, ఎందుకంటే 10% బయటకి ఇస్తారు కాబట్టి. సో ఇప్పుడు మనకి 90% ఎంత వచ్చింది కాబట్టి 100%కి ఎంత అనేది ఇలా కట్టాం. ఓకేనా. సో ఇలా కట్టడం వల్ల మనకి 7700 వచ్చింది. సో ఆన్సర్ బి వస్తుంది. ఓకేనా. సో ఇదేమో రేషియోస్కి రిలేటెడ్, ఇదేమో పర్సంటేజెస్కి రిలేటెడ్. ఓకేనా. సో ఇలా చేస్తే మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఇంకొక షార్ట్ కట్ కూడా ఉంది దీన్ని చేయడానికి, కానీ అది నెక్స్ట్ ఇంకో వీడియోలో చెప్తా. ఓకేనా. సో ఇక్కడే ఇలా చెప్పామంటే చాలా కన్ఫ్యూజన్ అవుతారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియోస్ ఖచ్చితంగా అన్నీ కూడా చూడండి, మీకు మంచిగా అర్థమేటిక్ అర్థమవుద్ది. తర్వాత మీరు ఈజీగా ప్రాబ్లమ్స్ అనేవి చేయగలుగుతారు. ఓకేనా. సో ఈ వీడియో మీకు ఏమైనా యూజ్ అవుద్ది అనుకుంటే ఖచ్చితంగా లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు లైక్ చేయట్లేదు వీడియోస్ని, సో ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియోస్ చేయడానికి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఓకేనా. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇంకా మంచి మంచి ప్రాబ్లమ్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ ప్రాబ్లం చూడండి. ఎక్స్ మరియు వైలు 1/2, 1/7 నిష్పత్తిలో వ్యాపారాన్ని ప్రారంభించారు. సంవత్సరం తర్వాత వారికి వచ్చిన లాభం 54,000. అయితే వై యొక్క వాటా ఎంత అంటాడు. ఓకేనా. సో ఇద్దరు ఉన్నారు, ఎక్స్ వై అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఎక్స్ అలాగే వై. సో వీళ్ళిద్దరు వ్యాపారాన్ని ప్రారంభించారంట. సో వ్యాపారాన్ని ప్రారంభించారు. ఒక్కొక్కరి నిష్పత్తి ఏంటి? 1/2, 1/7. ఈ నిష్పత్తిలో వీళ్ళు వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు పెట్టుబడులతో. ఓకేనా. సో ఇలా స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళకి ఒక లాభం అనేది వచ్చింది. ఓకేనా. సో 54,000 అనేది లాభం వచ్చింది. ఈ లాభంలో వై వాటా మనకు కావాలంట. ఓకేనా. సో ఇద్దరు కూడా 12 నెలలు అంటే సంవత్సరం వరకు ఉన్నారు ఇద్దరు కూడా. సో ఇద్దరు కూడా సంవత్సరం వరకు ఉన్నారు కాబట్టి ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు కాబట్టి మళ్ళీ 12 వేసి కట్ చేయడం ఇవన్నీ వద్దు. సో మనం ఈజీగా ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ రెండింటికి మనం ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది? ఎల్సిఎం ఎప్పుడైనా సరే ఏ రెండింటికి తీసుకుంటున్నామో వాటిల్లో ఒక పెద్ద నెంబర్ ఏదైతే ఉందో దానికి ఇంటూ 2 ఇంటూ 3 అలా చేస్తే అన్ని నెంబర్స్తో కట్ అయితే ఆటోమేటిక్గా అదే మనకి ఎల్సిఎం అవుద్ది. ఈ రెండు ఉన్నాయి కాబట్టి 2 14 అనేది ఎల్సిఎం అవుద్ది. ఓకేనా. సో ఈజీగా చెప్పాలి, కొంతమందికి అర్థం కాదు. సో 2 తర్వాత 7. సో ఇక్కడ 2 ఇంటూ 7 ఇలా చేస్తేనే అర్థమవుద్ది. ఓకేనా. సో ఇవన్నీ టైం వేస్ట్, ఇలా చేయకూడదు. సో ఇలా చేసుకోవాలి. 14 అనేది మనకి ఎల్సిఎం వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, 2తో ఎంతలో కట్ అవుతుంది? 2 7 14 కదా. సో 7 ఇక్కడ 1 ఉంది. సో 7 ఇంటూ 1 వేస్తాం. తర్వాత 7తో ఎంతలో కట్ అవుతుంది? 7 2 ఇంటూ పైన 1 ఉంది. ఓకేనా. సో ఇక్కడ రండి, 7 1 7 ఈస్టు 2 1 2. ఓకేనా. సో ఈ నిష్పత్తి మనకు కావాలి. 14 విడిచిపెట్టాలి. ఈ నిష్పత్తిలో వీళ్ళిద్దరూ కూడా ఈ లాభాన్ని పంచుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు 7:2 7:2కి మనకి మొత్తం కలిపితే ఎంత వస్తుంది? 7 8 9 కదా. సో 9. ఈ మొత్తం
ఈ చూడండి మొత్తం లాభాల నిష్పత్తి ఇది మొత్తం, ఓకేనా. సో ఇది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది పెట్టుబడుల నిష్పత్తి, ఓకేనా. సో ఇది పెట్టుబడుల నిష్పత్తి, పెట్టుబడి ఇంటూ మనం 12 అనేది ఎన్ని నెలలు చేస్తామో అన్ని నెలలు వేస్తాం, ఓకేనా. సో ఇద్దరు సేమ్ చేశారు కాబట్టి మనం ఇంకా వేయలేదు, కటింగ్ ఇవన్నీ చేయలేదు, డైరెక్ట్గా వేసుకున్నాం. సో ఇప్పుడు మొత్తం ఈ లాభాల నిష్పత్తి ఎంత వచ్చింది, ఎంత, ఇది 54,000కి ఈక్వల్. సో ఇప్పుడు 9తో కట్ చేయండి, 9 6 54, 54 3 సున్నాలు, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏం అడుగుతుండో అయితే వై వాటా ఎంత అంటుండో. వై అంటే ఇక్కడ ఏమవుద్ది, ఇది ఎక్స్, ఇది వై, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఎలా ఇచ్చామో ఇక్కడ కూడా అలాగే వాల్యూస్ వస్తాయి, ఓకే. సో ఇప్పుడు వై వాటా మనకు కావాలి 2 × 6 6,000. సో 2 6 12,000, ఓకేనా. సో 12,000 అనేది మనకి ఆన్సర్ అవుద్ది. ఇలా ఈజీగా చేయాలి. సో ఫ్రాక్షన్స్ ఇచ్చారు కదా అని చెప్పేసి భయపడకూడదు. సో ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ చెప్పిన ప్రాబ్లం ఇది కూడా, అది అక్కడ మనం ఇద్దరే పంచుకుంటే ఎలా ఉంటుందో చెప్పాం. ఫ్రాక్షన్స్లో ఉన్నప్పుడు అంటే భిన్నాల్లో ఉన్నప్పుడు నిష్పత్తులు. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు, ఓకేనా. ఏ, బి మరియు సిలు పెట్టుబడులు 3/2, 2/3, 1/3 నిష్పత్తిలో కలవు. సో 105 105 రూపాయలను వారు పంచుకొనగా బీకి వచ్చిన వాటా ఎంత అంటాడు, ఓకేనా. సో ఎక్కువగా ఇలా భిన్నాలు ఇలాంటివి ఇచ్చేస్తూ ఉంటాడు, పాయింట్స్ 0 పాయింట్స్ ఇలాంటివి భిన్నాలు ఇవి ఎక్కువగా ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. చాలామంది భయపడి వదిలేస్తుంటారు క్వశ్చన్స్ని, ఓకేనా. సో ఫస్ట్ మనం ఇద్దరు వ్యక్తులు ఉంటే ఎలా చేయాలో చెప్పాం, ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు ఉంటే ఎలా చేయాలో చెప్తాం, ఓకేనా. ఏం లేదు, ఎల్సీఎం మీద కొంచెం గ్రిప్ ఉంటే ఈజీగా వస్తుంది, ఓకే. సో ఇక్కడ చూద్దాం, ఏ, బి, సి, ఓకేనా. సో ఈ ముగ్గురు ఉన్నారు, ముగ్గురికి ఈ పెట్టుబడులు నిష్పత్తులు అనేవి ఇచ్చారు. సో 3:2 3/2, తర్వాత 2/3 1/3 ఇవి వీళ్ళ యొక్క పెట్టుబడులు, ఓకేనా. సో నిష్పత్తిలో కలవు వీళ్ళ పెట్టుబడులు. సో 105 రూపాయలను వారు పంచుకొనగా బీకి వచ్చిన వాటా ఎంత అంటాడు, ఓకేనా. సో వీళ్ళందరూ కూడా 105 రూపాయలు పంచుకుంటారు, ఓకేనా. సో 105 రూపాయలు పంచుకుంటే బీకి ఎంత వస్తుందని అడిగాడు, ఓకేనా. ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, ఇన్ని మంత్స్ ఉన్నారు, ఇవి ఏమీ ఇవ్వలేదు, ఓకే. సింపుల్గా కొంత అమౌంట్ ఇచ్చారు, ఈ నిష్పత్తులు వీళ్ళు పెట్టుబడులు పెట్టారంట, ఇది మనం లాభం అనుకోవచ్చేగా. సో 105 రూపాయలు అనేది ఎలా పంచుకుంటారు అనేది ఆన్సర్ చేయాలి, ఓకేనా. సో ఫస్ట్ వీటికి ఎల్సీఎం తీసుకుంటే చాలా ఈజీగా చెప్పాను ఇందాక, 2 3 3 ఉంది, ఓకేనా. సో ఎప్పుడైనా పెద్ద నెంబర్ ఏదైతే ఉందో దానికి ఇంటూ 2 చేస్తే అన్నిటితో కట్ అయ్యే నెంబర్ వస్తే అదే ఆటోమేటిక్గా అవుతుంది. ఇంటూ 2 చేయండి దానికి, 3కి ఎంత అవుతుంది, 6. సో ఈ 6 అనేది అన్నింటిలో కట్ అవుతుంది, 2 3 3 3 6, ఓకేనా. సో అప్పుడు మనకి ఆటోమేటిక్గా 6 అనేది ఎల్సీఎం అయిపోద్ది, ఓకే. సో దీన్నే ఇలా చేస్తారు, చాలా టైం వేస్ట్ అవుద్ది, 2తో కట్టు, తర్వాత 3తో కట్టు, టైం వేస్ట్ ఇవన్నీ కూడా, ఓకేనా. సో ఇలా చేస్తారు. ఇప్పుడు చూడండి 2 3 2 × 3 6 వచ్చిందా. సో ఇలా చేసుకోండి, ఓకే. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 6 అనేది మనకి ఎల్సీఎం కాబట్టి ఈ కింద దేంతో కట్ అవుతుందో చూడాలి, 2 3 6 కదా. సో 3 × పైన 3 ఉంది మళ్ళీ, ఓకేనా. సో ఇక్కడ చూడండి 3 6, సో 2 × పైన 2 ఉంది, ఆ పైన మర్చిపోకూడదు, ఒక్కటి ఉన్నా వేసుకోవాలి ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్, అది మర్చిపోతాం, ఓకేనా. సో 3 6 2 × 1 ఇది వేసుకోవాలి, ఓకేనా. చాలామంది విడిచిపెట్టేస్తారు. సో ఇక్కడ చూడండి 3 3 9 2 2 4 2 1 2, ఓకేనా. సో ఇలా వచ్చింది 9:4:2 వచ్చింది వీళ్ళ యొక్క పెట్టుబడుల నిష్పత్తి మనకి, ఓకే. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఈ 105 రూపాయలని పని చేయొచ్చు. ఎక్కడి నుంచి మీకు ఈజీగా తెలిసిపోద్ది, ఓకేనా. సో ఇది ఏమైనా కట్ అవుద్దా, ఇది 2తో కట్ అవుతుంది కానీ ఇది అవ్వదు, ఇది 3తో కట్ అవుతుంది కానీ ఇది అవ్వదు, ఓకేనా. సో ఇప్పుడు పని చేద్దాం, 9 4 2 ఈ 6 విడిచిపెట్టాను మనకు కావాల్సిన నిష్పత్తులు, ఓకేనా. సో ఇలా తీసుకుంటాం, మొత్తం కలిపితే ఎంత వస్తుంది చూడండి, ఇది అక్కడ 11 15 వస్తుంది, మొత్తం 15కి 105 ఇచ్చారు, ఓకేనా. సో 105 15 అంటే 15 6 90 15 7 15 7 105 వస్తుంది, ఓకేనా. సో మనకి ఇప్పుడు ఏం అడుగుతుండ పంచుకనుక బి వాటా ఎంత అంటుండదు, ఓకేనా. సో ఇది ఏ, ఇది బి, ఇది సి, ఓకేనా. సో మనకి బి వాటా కావాలి, బి అంటే 4 × 7 ఎంత వస్తుంది, 4 7 28, ఓకేనా. సో 28 రూపాయలు అనేది మనం ఈ వాటాలు 105 రూపాయలు పంచితే 28 రూపాయలు అనేది బీకి వచ్చిన వాటా, ఓకేనా. సో ఇక్కడ చూడండి ఆప్షన్లో 2, ఓకే. సో 28 అనేది మనకి ఆన్సర్ వచ్చింది కాబట్టి 2, ఓకే. సో ఇలా చేయాలి, భిన్నాలు ఇచ్చారు కదా అని చెప్పేసి విడిచిపెట్టకండి, కొంచెం ఆలోచించండి ఎలా చేస్తాం ఏంటి అనేది, ఓకేనా. సో చాలా ఈజీ, కాకపోతే కొంచెం మనం ఆలోచించకుండా విడిచిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాం, ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా చేయొచ్చు, ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్, ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లం మనం చేసాం, కాకపోతే అక్కడ ఏంటంటే మొత్తం లాభం అడిగాడు, ఇక్కడేంటే మనకి
ఏదైతే దాన ధర్మాలు ఇచ్చేసాడో దాని యొక్క డబ్బుల విలువ మనకు అడిగాడు. సో క్వశ్చన్ చదివితే ఈజీగా అర్థమవుతుంది చూడండి. ఏ మరియు బిల పెట్టుబడుల నిష్పత్తి 4:7. లాభంలో 12% దాన ధర్మాలకు కేటాయించగా ఏకి వచ్చిన వాటా 3,168 రూపాయలు. అయినా దాన ధర్మాలకు కేటాయించింది ఎంత అంటాడు. ఓకేనా. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది చూడండి, వీళ్ళకి లాభం వచ్చింది కొంత, ఏకి బీకి. సో ఆ లాభంలో 12% అనేది బయటికి ఇచ్చేస్తారు ఈ దాన ధర్మాలకి. మిగిలిన దాన్ని ఏబీలు పంచుకున్నారు. అలా పంచుకోగా ఏకి వచ్చింది 3,168 రూపాయలు. ఓకేనా. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 12% మనం బయటికి ఇచ్చేసాం కాబట్టి వీళ్ళు ఎంత పంచుకున్నట్టు, మిగిలిన 88% పంచుకున్నట్టు. సో 100% లాభం వస్తే అందులో 12% దాన ధర్మాలకు ఇచ్చేస్తే మిగిలిన ఈ 88% వీళ్ళు పంచుకున్నారు. అందులోనే ఏకేమో 3,168 రూపాయలు వచ్చింది. బీకి ఎంత ఇచ్చాడు మనకు తెలియదు, అవసరం కూడా లేదు. సో ఇది ఇచ్చాడు కాబట్టి ఏది కొనుక్కొని మొత్తం లాభం ఇక్కడ 88కి ఎంత లాభం వచ్చిందో కొనుక్కొని అది 100%కి ఎంత వస్తుందో కొనుక్కొని ఆ 100%లో మనకి 12% ఎంత అనేది కొనుక్కుంటే ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఎప్పుడైనా సరే 100% మొత్తం లాభంలోనే ఈ 12% మనం కడితేనే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, లేదంటే మిస్టేక్ పోద్ది. ఓకే. సో ఈజీగా ఎలా చేయాలో చెప్తా చూడండి. A:B ఇచ్చాడు, A:B వీళ్ళ నిష్పత్తులు ఎంత ఇచ్చాడు, 4:7. ఓకేనా. 4:7 ఇచ్చాడు. ఓకే. సో 4:7 ఇచ్చినప్పుడు మనకి 4 ఏ వాటా మనకి ఆల్రెడీ ఇచ్చేస్తాడు. ఎంత, 3,168 రూపాయలు. ఓకేనా. సో ఈ రెండు కలిపితే మనకి 11 వస్తుంది. ఇప్పుడు మనకి ఏ వాటా ఒక్కటి తెలిసిందే. సో మనకు ఇప్పుడు మొత్తం లాభం ఎంతో తెలుసుకోవాలనుకుంటే ఈ 11కి కడతాం. ఓకేనా. సో 4తో ఇది ఎలా కట్ అవుద్ది చూడండి. 4 7 28, 28 అయితే ఇంకా 3 ఉంటుంది, 36, 4 9, 36, 4 8. ఓకేనా. ఇంటూ 792లో ఇది పోయింది. సో యాస్టీస్కి ఇక్కడ మనం ఇంటూ చేస్తాం 792కి. ఓకేనా. 11 22 2. సో అక్కడ ఇంకా 20 ఉంటుంది. 11 9 99. సో 99 ప్లస్ 2 11. సో ఓకే 11 9 99. 2 అంటే ఎంత వస్తుంది మనకి, 1 వస్తుంది. తర్వాత 11 8 77. 77 అక్కడ ఇంకా మనకి ఎంత ఉంది, 10 ఉంది. సో 87. ఓకేనా. సో ఇది కొంచెం స్పీడ్గా చేయడానికి ట్రై చేయండి. సో ఇలా వస్తుంది వాల్యూ 8,712 రూపాయలు అనేది మనకి ఇలా వస్తుంది. ఇదేంటిది 80%కి సంబంధించిన వాల్యూ. ఓకేనా. సో 80%కి సంబంధించిన వాల్యూ 8,712 అనేది మనకు వచ్చింది. కానీ మనకి 100%కి కావాలి, అప్పుడే మనం ఆన్సర్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి 8, 7, 12 ఇక్కడ ఆన్సర్ ఆప్షన్లో కూడా ఉంది. ఇక్కడ దాకా తీసి పెట్టేస్తారు, మిస్టేక్ అవుద్ది అది. ఓకేనా. సో ఇప్పుడు ఇది మనకి 88%కి సమానం, 87, 12. ఓకే. సో ఇది 88 ఈ శాతానికి సమానం. ఇప్పుడు మనకు 100% వాల్యూ అనేది కావాలి. సో ఎలా చేయొచ్చు, నెంబర్ సిరీస్లో ఈ స్క్వేర్స్ క్యూబ్స్ అనేవి నేర్చుకోండి, చాలా ఈజీగా వస్తుంది అప్పుడు. ఓకేనా. సో ఇది ఎంతలో కట్ అవుద్ది అంటే పెద్ద నెంబర్ కాబట్టి 98 9. సో 9తో చేస్తే 9 8 72 2 వస్తుంది. సో 99 ఇంటూ 88 చేస్తే ఇది వస్తుంది ఫ్రెండ్స్, 99. ఓకేనా. సో 99తో ఇది వస్తుంది. ఇక్కడ మనకి ఇప్పుడు ఇదే 99 మనం ఇక్కడ తీసుకుంటే ఎంత వస్తుంది, 9,900. ఓకేనా. సో 9,900 అనేది మనకి 100% వాల్యూ. ఓకేనా. సో ఏకి బీకి వచ్చిన మొత్తం లాభం 9,900. ఓకేనా. సో ఇలా వచ్చింది కదా, ఇదే ఆన్సర్ అనుకొని ఇది పెట్టేశారు మళ్ళీ ఆప్షన్ 1లో, ఇది మిస్టేక్ పోద్ది. ఓకే. సో 9,900 అనేది మనకి 100% లాభం. ఓకే. ఈ 900. ఇప్పుడు దీనికి మనం ఇక్కడ క్వశ్చన్ చదవండి. అయినా దాన ధర్మాలకు కేటాయించింది ఎంత అంటుండవు. సో దాన ధర్మాలకు కేటాయించింది ఎంత, 12%. ఆ 12% ఇక్కడ కట్టామంటే ఆన్సర్ మనకు వస్తుంది. ఈ 2 జీరోలకి 2 జీరోలు, 12 9 108, 8 ఇంకెక్కడ 10, 12 9 108. సో ఈ 10 మనం 108 కలిపితే 8 1 1. సో 118 వస్తుంది. చూడండి 1,188 రూపాయలు అనేది మనకి ఈ దాన ధర్మాలకి ఇచ్చిన డబ్బులు. ఓకేనా. సో వాల్యూ ఇలా వస్తుంది. ఓకే. సో మొత్తం స్టెప్ బై స్టెప్ చేసాను చూడండి. ఇది సింపుల్గా కూడా కట్ చేసేయచ్చు, ఎంత ప్రాబ్లం చేయాల్సిన పనే లేదు, ఇక్కడే మొత్తం తీసేయచ్చు.
కాకపోతే ఏంటంటే మీకు అర్థం కావాలని చెప్పేసి ఇలా వేసాను. ఓకేనా. సో కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ఇది వచ్చింది కదా 3168, ఈ 3168 ఇది ఉంది కదా, సో దీనికి ఇలా వచ్చిన వెంటనే ఏం చేస్తారు, దీనికి వస్తుంది కదా ఈ 11కి మనకి ఈ మొత్తం రేషియోస్ ఏవైతే ఉన్నాయో లాభాలతో మొత్తం రేషియో, దీనికి ఈ 8712 వచ్చిందో దీనికి డైరెక్ట్గా ఈ 12% కట్టేస్తారు. సో మిస్టేక్ అయిపోద్ది. మనకి ఎప్పుడైనా 100% తీసుకుని అక్కడ మాత్రమే కట్టాలి. ఓకే. సో మీరు ఈ స్క్వేర్స్ క్యూబ్స్ కొంచెం నేర్చుకుంటే ఇవి ఈజీ అవుతాయి. 88 ఇంటూ 99 ఇవి. ఓకేనా. సో ఎలా చేస్తామంటే ఏం లేదు, ఈ రెండు ఇక్కడ దేంతో ఇంటూ చేస్తే వస్తుందో చూసుకోవాలి అంతే. 9 8 72 వస్తుంది కాబట్టి ఆ 9ని మనం గెట్ చేసి వేసుకుంటాం. ఓకేనా. సో మళ్ళీ ఇంకొకటి ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఈజీగానే ఇస్తాడు క్వశ్చన్స్లో, అంత హార్డ్గా ఎవరు. ఓకే. మనం కొంచెం ఆ టెక్నిక్ యూజ్ చేసామంటే తెలిసిపోతూ ఉంటుంది. ఓకే. సో ఇది మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది. క్వశ్చన్ ఇలా ఎప్పుడైనా ఇస్తే ఇలా చేయాలి. ఓకేనా. సో ఆన్సర్ అనేది మనకి 1188. సో ఇది ఓకే 1188. సో ఇది 1188. ఇక్కడ ఏమాత్రం మిస్టేక్ చేసినా, చిన్నది మిస్టేక్ చేసినా చూడండి 10 ఇవ్వండి, చూడండి 1088 రూపాయలు. సో ఇది పెట్టేస్తాం, ఇది తప్పు అయిపోద్ది అప్పుడు. ఓకేనా. సో ఇది ఇక్కడ తప్పే, ఇది ఇక్కడ తప్పే, అన్నీ కూడా మనకి టచ్ అవుతాయి ఆప్షన్స్. సో ఇలా దగ్గర వేస్తాడు, టెంప్ట్ అయి పెట్టేస్తామేమని. సో మనం మాత్రం కేర్ఫుల్గా చేసుకోవాలి ప్రాబ్లం. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఒకటే క్వశ్చన్ కాకపోతే తిప్పి అడుగుతుంటాడు. ఎలా ఇచ్చినా సరే మనం ఆన్సర్ చేయాలి. కాన్సెప్ట్ అనేది అందుకే క్లియర్గా వినాలి. ఓకే. సీత గీతల పెట్టుబడుల నిష్పత్తి 4:5. లాభంలో స్వచ్ఛంద సంస్థకి 7% విరాళం ఇచ్చిన పిదప పంచుకొనగా గీతకు 217 రూపాయలు అధికంగా వచ్చిన విరాళంగా ప్రకటించిన సొమ్ము ఎంత అంటుండ. ఓకేనా. సో ఇలాంటివి ఎప్పుడైనా ఇచ్చినప్పుడు మనం కొంచెం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంత నిష్పత్తి ఇచ్చాడు. ఓకేనా. సో అలాగే ఎంత పర్సంటేజ్ అనేది ఈ స్వచ్ఛంద సంస్థకి ఇచ్చారో గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఇందాక మనం చూసుకున్నట్లయితే ఒకలాగా ఇచ్చాడు, ఇప్పుడేమో ఇంకోలాగా ఇచ్చాడు. ప్రాబ్లం చూడండి, విరాళం ఇచ్చిన తర్వాత సో పంచుకోగా గీతకు 217 అధికంగా వచ్చిందంట. ఓకేనా. సో ఇందాక మనకేంటే ఏకి ఇంత లాభం వచ్చిందని వాటా ఇచ్చాడు, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే గీతకు 217 అధికంగా వచ్చింది అంటాడు. ఓకేనా. సో సీత గీతలు పంచుకుంటే గీతకేమో 217 అధికంగా వచ్చిందంట. సో మరి దీన్ని బేస్ చేసుకుని మనం మొత్తం లాభం తీసుకోవచ్చు. ఓకే. సో ఈజీగా ఎలా చేయాలో చెప్తే చూడండి. ఫస్ట్ మన మైండ్లో ఉండాల్సిందే, వీళ్ళకి ఒక 100% లాభం వస్తే ఆ 100% లాభంలో ఏంటి ఈ 7% లాభం వీళ్ళు బయటకి ఇచ్చేసారు దాన ధర్మాలకి. సో మైనస్ చేస్తే మనకి ఇంకెంత వస్తుంది, 93 ఉంటుంది. సో మనకి ఇక్కడ ఈ 93% లాభం ఎంతైతే ఉందో ఆ లాభాన్ని వీళ్ళు పంచుకున్నారు. ఎవరు? సీత గీతలు. సో వాళ్ళు పంచుకున్న తర్వాత ఈ సీత కంటే గీత కంట 217 రూపాయలు ఎక్కువ వచ్చిందంట. ఓకేనా. అయితే దాన ధర్మాలకి ఎంత ఇచ్చారు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా, ఈ స్వచ్ఛంద సంస్థకి. ఓకే. సో ఇక్కడ ఈజీగా చేయొచ్చు, మీరు జాగ్రత్తగా వినండి. సీత గీత జాగ్రత్తగా వినాలి, ఒక్క స్టెప్ మీరు మిస్ అయినా ఆన్సర్ తప్పవుద్ది. ఓకేనా. సో సీత గీత ఉన్నారు. సో ఇక్కడ సీత ఎంత 4:5 నిష్పత్తి వీళ్ళది పెట్టుబడులు పెట్టారు. ఓకేనా. 4:5 నిష్పత్తులు వీరు పెట్టుబడులు పెట్టారు. లాభం వచ్చింది, ఆ లాభము ఎంత అయితే వచ్చిందో దాంట్లో 7% అనేది వీళ్ళు స్వచ్ఛంద సంస్థలకు ఇస్తారు. ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇది తీసుకోవాలి. 217 దేనికి ఇచ్చాడు? ఓకేనా. సో దేనికి ఇచ్చాడు? ఈ గీత సీత వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఇచ్చాడు. ఓకేనా. సో గీత కంట 217 రూపాయలు ఎక్కువ వచ్చిందంట ఈ గీతకి. ఓకేనా. సో ఇక్కడ మనం ఈజీగా ఎలా చేయొచ్చు అంటే ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది వ్యత్యాసం ఇచ్చాడు అంటే ఆటోమేటిక్గా రెండింటికి మధ్య డిఫరెన్స్ మనం తీసుకుంటాం. ఈ డిఫరెన్స్ ఎంత తీసుకుంటాం? రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 1. సో ఈ 1కే వీళ్ళు 217 ఇచ్చాడు డిఫరెన్స్. అర్థమవుతుందా? సీత కంటే గీత 1% ఎక్కువ ఉంది. ఇక్కడ పర్సంటేజ్ కాదు, 1 రేషియో అనేది ఎక్కువ ఉంది. ఓకేనా. సో ఇది 4 ఇది 5 కాబట్టి ఒకటే ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఒకటి వాల్యూ 217 ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఇక్కడ మొత్తం లాభం కొనుక్కోవాలంటే ఎలా? ఈ రెండు కలిపితే వస్తుంది. ఓకేనా. సో రెండు కలిపితే ఎంత వస్తుంది? 9 వస్తుంది. సో 9, ఈ 9కి ఇది ఎంత వస్తుందో చూడాలి. ఓకేనా. సో ఇంటూ ఎంతలో కట్ అవుద్ది? ఇది 217తోనే కట్ అవుద్ది. సో ఇంటూ 217తో చేస్తాం మనం. ఎంత వస్తుంది చూడండి. 9 7 63, 3 6 ఉంటుంది. ఇంకా తర్వాత 9 1 9, 6 9 15, 5 ఇంకో 1 ఉంటుంది అక్కడ.
సో 9 18, 18 1 19, 1953. ఓకేనా. సో ఇదంతా కూడా ఈ 93%కి ఈక్వల్. అర్థమవుతుందా? ఎందుకంటే 7% బయట స్వచ్ఛంద సంస్థలకు ఇస్తారు కాబట్టి. ఓకేనా. సో ఇక్కడికి రండి. ఇప్పుడు 93%కి ఈక్వల్ ఏంటి? 1953. ఓకేనా. సో ఇలా వచ్చింది. ఇప్పుడు మనకి 100% వాల్యూ వస్తేనే కదా ఎంత ఇచ్చారో స్వచ్ఛంద సంస్థలకు మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు చేయండి. ఇలా ఇచ్చారని చెప్పేసి మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు, దన్న కొట్టేయాలి. ఓకేనా. సో ఇక్కడ రబ్ చేసేస్తా చూడండి, చెరిపేస్తా కావాలంటే. 93 వేస్తాం. 93 అంటే మనకి చూడండి ఇక్కడ 19 చాలా తక్కువ ఉంది. 2లోకి వెళ్దాం. ఓకేనా. 2 3 6, ఓకే, 2 9 18, 186 వస్తుంది. ఓకే, 2లో 186 దగ్గర వచ్చింది. ఈ 5లో 6 తీయలేం కాబట్టి పక్క నుంచి 10 వేస్తే 15లో 6 తీస్తే 9 ఉంటుంది. ఈ 3 దించుకుందాం. ఓకేనా. 93 చూసారా, 93 1లో 93. ఓకేనా. సో ఇది 21తో కట్ అవుతుంది. అర్థమవుతుందా? 21. ఇక్కడ ఏమవుద్ది అప్పుడు? ఈ 21 ఇంటూ చేస్తే 2100 అవుద్ది. ఓకేనా. మీకు నేను అర్థం అవ్వాలని ఇవన్నీ వేస్తున్నా, సింపుల్గా కొంచెం లేట్ చేస్తున్నా కానీ ఎంత స్పీడ్ కొట్టుకెళ్ళిపోవాలి. ఓకే. సో ఇలా చేయాలి. ఇది ఇక్కడ మనకి 2100 అనేది 100% ప్రాఫిట్ అనేది వచ్చింది. ఓకే. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తాం? దీన్ని గుర్తుపెట్టుకోకుండా దీన్ని తీయండి, ఇది రఫ్ ఇది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఈ 2100 ఉంది కదా, దీనికి మనం ఈ 7% బయటికి స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చిన దాన్ని కట్టేస్తాం. ఈ 0 ఓకేనా. సో ఇక్కడ 7 1 7, 7 14. ఓకేనా. సో 147. ఈ 147 అనేది మనకి ఆన్సర్ అవుద్ది. ఓకేనా. సో 147 ఎక్కడ వచ్చింది? ఇక్కడ చూసారా, 147 కరెక్ట్గా రావాలి. ఇంకా ఏమాత్రం అటు ఇటు అయినా ఇది పెట్టేస్తాం, లేదంటే తక్కువ వస్తే ఇది పెట్టేస్తాం. చాలా జాగ్రత్తగా చేయాలి అందుకే. సో ఇలా చేయాలి. అర్థమైంది కదా, చాలా ఈజీ. గీతకు 217 అధికంగా వచ్చింది అన్నాడు. అధికంగా తక్కువ వచ్చాయి అంటే వాడు డిఫరెన్స్ ఇచ్చాడని అర్థం. డిఫరెన్స్ తీసుకున్నాం, మైనస్ చేసాం, ఇది వచ్చింది, ప్లస్ చేసాం, ఆ మొత్తం లాభానికి ఇది కట్టాం. ఓకేనా. ఇదేంటి? 93% వాల్యూ ఇది. ఎందుకంటే 7% అనేది స్వచ్ఛంద సంస్థలకు ఇస్తారు కాబట్టి. సో అప్పుడు మనం 93కి ఇదైతే 100కి ఎంత అనేది కట్టాం, వచ్చింది. సో దాన్ని ఆ మొత్తం వాల్యూని 7% కడితే 147 వచ్చింది. ఇది మన ఆన్సర్ అయింది. ఓకేనా. సో ఇలా చాలా ఈజీగా చేయాలి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్స్ అన్నీ. ఓకేనా. 1-2 సార్లు వినండి, ఎగ్జామ్లో వచ్చి పడిపోతూ ఉంటాయి. ఓకేనా. ఇలాంటివి అడుగుతూ ఉంటాడు, కొంచెం ట్రిక్కీగా ఉన్నవే అడగడానికి ఎక్కువ ఇష్టపడతాడు. ఓకే. సో ఈ ప్రాబ్లమ్ చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. పెద్ద ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ముందు. ఓకేనా. సో ఇవి అన్నీ కూడా బేస్ పాయింట్స్. ఓకే. చిన్న ప్రాబ్లమ్సే మనకి కొన్నిసార్లు అర్థమవుతాయి, కొన్నిసార్లు అర్థం కావు. ఓకేనా. ఈజీగా విడిచిపెట్టి వచ్చేస్తుంటారు. సో అందుకే మనం ఈజీగా చేయాలి. పెద్ద నెంబర్స్ పెట్టుబడులు ఇచ్చేసి ఇన్ని మంత్స్కి ఉంచారు, ఇన్ని మంత్స్ ఇలా లాభాలు పనిచేయాలంటే ఈజీగా పని చేస్తాం. కానీ ఇలాంటివే కొంచెం కన్ఫ్యూజన్లో పడిపోతుంటాం. ఆ ఎగ్జామ్లో ఉన్న టెన్షన్కి వీడు అడిగిన దానికి మనకి అక్కడ సరిపోద్ది. సో అందుకే ఇలాంటివి ముందుగానే మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. చూడండి, ఏ పెట్టుబడి బి పెట్టుబడిలో సగం, బి 6 నెలలు మాత్రమే భాగస్వామిగా ఉండిన వారు లాభాలను పంచుకునే నిష్పత్తి ఏది అంటాడు. ఓకేనా. సింపుల్ క్వశ్చన్, కొంచెం అర్థం చేసుకోవాలి. చూడండి, ఏ ఇచ్చాడు మనకి. ఓకే, ఏ ఇచ్చాడు, తర్వాత బి ఇచ్చాడు. వినాలి. ఏ పెట్టుబడి బి పెట్టుబడిలో సగం అంట. అర్థమవుతుందా? ఏ పెట్టుబడి బి పెట్టుబడిలో సగం. అర్థమవుతుందా? సో బి అనేవాడు 1000 రూపాయలు పెడితే ఏ అనేవాడు ఎంత పెడతాడు? 500 పెడతాడు. ఎందుకు పెడతాడు? ఏ పెట్టుబడి బి పెట్టుబడిలో సగం అని ఇచ్చాడు కాబట్టి. ఓకేనా. సో బి పెట్టుబడిలో ఇది సగం, ఏ పెట్టుబడి బి పెట్టుబడిలో సగం, ఇది వేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ బి 6 నెలలు మాత్రమే భాగస్వామిగా ఉండినా అన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. 6 నెలలు మాత్రమే భాగస్వామిగా ఉన్నాడు. సో మొత్తం 12 నెలలకి బిజినెస్ అనేది జరుగుద్ది, సంవత్సరం. ఓకే. సో ఈ బి అనేవాడు 6 నెలలు మాత్రమే ఉన్నాడు. సో మిగతా 6 నెలలు లేడు. ఓకేనా. సో ఈ 6 నెలలు మనం వీడికి కడదాం. 6 నెలలు మాత్రమే ఉన్నాడు కాబట్టి 6 నెలలకే కడతాం. ఓకేనా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన పెట్టుబడి ఇంటూ కాలం వేస్తే మనకి లాభానికి సంబంధించిన రేషియో వస్తుంది. అర్థమైందా? ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. మరి ఇక్కడ బి ఏ ఎన్ని ఉన్నట్టు? 12 ఉన్నట్టు, 12 నెలలు. ఓకేనా. ఇద్దరు వ్యాపారం పెట్టారు, కాకపోతే బి ఏమో కొంత అమౌంట్ పెట్టాడు, దాంట్లో సగం ఏ పెట్టాడు. కాకపోతే బి అనేవాడు 6 నెలలు మాత్రమే ఉన్నాడు,
ఏ అయినవాడు 12 నెలలకి ఉండిపోయాడు అంటే సంవత్సరం పాటు. ఓకేనా? సో ఇలా చేసుకోవాలి. ఓకే, ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీనికి మనం రేషియో ఎలా వస్తుంది అంటుండ. ఇక్కడ చూడండి, ఉండిన వారి లాభాలను పంచుకునే నిష్పత్తి ఏది అంటుండ. ఓకేనా? సో అప్పుడు లాభాలు వీళ్ళు ఎలా పంచుకుంటారు? సో లాభాల నిష్పత్తి మనకు కావాలి కాబట్టి ఈ రెండు కట్ చేస్తాం. చూడండి, ఇది 6 1 6 2. ఓకేనా? సో ఇక్కడ ఎంత అవుద్ది? ఇది 1000 అవుద్ది. ఇక్కడ ఉన్నది 1000. కట్ చేస్తే కట్ 1:1. ఓకేనా? సో ఆన్సర్ 4. ఓకేనా? ఆన్సర్ మనకి 4 వస్తుంది. సో ఎందుకు ఇలా వచ్చింది? ఇది ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది కదా, ఇలా ఎందుకు 1:1 ఈక్వల్ ఎందుకు వచ్చింది లాభం పంచుకున్నప్పుడు మీకు డౌట్ రావచ్చు. ఎందుకు వస్తుంది అంటే వీడు 6 నెలలకే ఉన్నాడు, ఇందులో వీడు సగం పెట్టినా సరే ఇంకో 6 నెలలు ఎక్స్ట్రా ఉన్నాడు కాబట్టి లాభాలు అనేవి ఈక్వల్ అవుతాయి. అర్థమవుతుందా? ఇది కాన్సెప్ట్. ఓకేనా? దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాడు. మినిమం మనకి కాన్సెప్ట్ అనేది ఈజీగా తెలియాలి. ఓకేనా? సో ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా అడుగుతుంటాడు. ఎప్పుడు ఈ గ్రూప్ డి ఇలాంటి ఎగ్జామ్స్కి ఎక్కువగా సింపుల్గా ఉండి కొంచెం ట్రిక్కీగా ఉండడానికి అలాంటివి ఎక్కువ అడుగుతుంటాడు. సో అందుకే మీరు ఇలాంటి క్వశ్చన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. లైక్ కొడితే నాకు కొంచెం నెక్స్ట్ వీడియో చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా? చాలా టైం తీసుకుంటాయి ఈ వీడియోస్ అనేవి ఎడిటింగ్కి వీటికి. సో అందుకే కొంచెం ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సీరియస్గా ఫాలో అవ్వండి. సో ప్రతి ప్రాబ్లం కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థమయ్యేటట్టు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. భవ్య, రమ్య మరియు సౌమ్యలో వారి పెట్టుబడులను కొలుపుగా 50,000 రూపాయలు అయినది. రమ్య భవ్య కంటే 6,000 ఎక్కువ పెట్టుబడిని సమకూర్చగా సౌమ్య రమ్య కంటే 2,000 రూపాయలు ఎక్కువగా పెట్టుబడిని కలిపింది. సంవత్సరాంతమున వచ్చే లాభం 5,025 రూపాయలను పంచుకొనగా భవ్య వాటా ఎంత అంటాడు. ఓకేనా? సో క్వశ్చన్ చూస్తే చాలా పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది, చిన్నదే. కొంచెం మనకి అమౌంట్స్ అనేవి నీట్గా ఇవ్వలేదు. సో పేర్లు ఎవరెవరు ఇచ్చారు? 3 అమ్మాయిలు, భవ్య, తర్వాత రమ్య, సౌమ్య. సో ఇలా 3 అమ్మాయిలు ఉన్నారు. ఓకేనా? సో వీళ్ళ పెట్టుబడులు డైరెక్ట్గా ఇవ్వలేదు. ఓకే, సో డైరెక్ట్గా ఇవ్వలేదు కాబట్టి మనం వేసుకోవాలి అది ఎలా అనేది. ఓకే, సో ఇక్కడ చూడండి, రమ్య భవ్య కంటే 6,000 ఎక్కువ పెట్టిందంట. సో రమ్య ఉంది కదా, ఈ రమ్య ఈమె 6,000 ఇక్కడట భవ్య కంటే 6,000 ఎక్కువ పెట్టిందంట. ఓకేనా? సో భవ్య ఎంత పెట్టిందో మనకు తెలియదు కాబట్టి భవ్య ఎంత అయితే పెట్టిందో దాన్ని ఎక్స్ అనుకుందాం. అప్పుడు రమ్య ఎంత పెట్టినట్టు? ఎక్స్ ప్లస్ 6,000. ఎందుకంటే భవ్య మీద 6,000 ఎక్కువ పెట్టింది ఈమె. ఓకేనా? సో అందుకే ఎక్స్, భవ్య ఎక్స్ అనుకుంటే ఎక్స్ ప్లస్ 6,000 వేసుకున్నాం. ఓకేనా? తర్వాత ఇక్కడ చూడండి, సౌమ్య రమ్య కంటే 2,000 ఎక్కువ పెట్టుబడిని పెట్టిందంట. సౌమ్య ఉంది కదా, ఈమె రమ్య కంటే 2,000 ఎక్కువ పెట్టిందంట పెట్టుబడి. ఓకేనా? సో ఈమె కంటే 2,000 ఎక్కువ పెట్టిందంట. ఎలా రాసుకుంటాం? ఎక్స్ ప్లస్ 2,000 ఎక్కువ పెట్టిందంట. ఈమె కంటే 2,000 ఎక్కువ. ఓకేనా? సో ఈమె కంటే 2,000 ఎక్కువ అంటే మనం ఆ 2,000ని 6,000కి కలిపేయాలి. ఓకేనా? సో కలిపేస్తే 8,000 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ ప్లస్ 6,000 ప్లస్ 2,000 అలాగే వేసుకోవచ్చు, కానీ ఎందుకు లెంత్ ఎక్కువ అయిపోద్ది. ఓకే, సో అందుకే ఇక్కడ 2,000 కలిపేస్తాం. ఈమె కంటే ఈమె 2,000 ఎక్కువ పెట్టింది, అందుకే 2,000 కలిపేస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తం పెట్టుబడులు ముగ్గురు పెట్టుబడి మొత్తం 50,000 ఇచ్చాడు. ఓకేనా? సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ఎక్స్ వాల్యూ కొనుక్కోవాలి. అంటే ఏంటి? ఈ భవ్య ఎంత పెట్టిందో మనకు తెలిస్తే ఆటోమేటిక్గా దానికి ప్లస్ చేసేస్తాం కాబట్టి వీళ్ళు ఎంత పెట్టుబడి పెట్టారో తెలుస్తుంది. దానికి ఇంటూ 12 చేసుకున్నామంటే మనకి లాభాల నిష్పత్తి వస్తుంది. ఆ నిష్పత్తిని మనం ఇక్కడ కొంచెం లాభం ఇచ్చాడు చూడండి, 5,025 రూపాయలు. ఆ లాభాన్ని షేర్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఎవరిది కొనుక్కోవాలి? భవ్యది కొనుక్కోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఎక్స్ వాల్యూ కొనుక్కోవాలి. ఏం లేదు, ఇక్కడ మొత్తం ఇవన్నీ కలిపేద్దాం. ఎందుకంటే మొత్తం కలిపేసి పెట్టారు వీళ్ళు పెట్టుబడి. ఎవరు ఎంత పెట్టారో తెలియదు. సో ఇప్పుడు ఈక్వల్గా డైరెక్ట్గా కూడేద్దాం. సో మొత్తం ఇది ఎంత అవుద్దో చూడండి, ఎక్స్ 3x. ఓకేనా? 3x ఇక్కడ 6,000 8,000 ఎంత వస్తుంది? 6,000 8,000 కలిపితే 14,000 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 50,000. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. 3x స్క్వేర్ వస్తుంది కదా, 3xలో అని చెప్పేసి అనుకుంటారేమో. ఇవి ఇంటూలు ఉంటేనే స్క్వేర్ వస్తుంది. ఓకేనా? సో ఇవన్నీ ప్లస్లు కాబట్టి 3x వస్తుంది. ఓకే, 3x ప్లస్ ఇక్కడ మనం ఈ ప్లస్ ఇంకెయ్యొద్దు. ఇక్కడ చూడండి, ఇది ప్లస్ 14,000 ఉంది. సో దీన్ని మనం వాడు పంపించేసామనుకోండి, అది మైనస్ 14,000 అవుద్ది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి, మైనస్ 14,000 అవుద్ది. ఓకే, సో ఇక్కడ నుంచి వెళ్తే ఇటు భాగించాలి కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఇంటూ చేస్తే అటు వెళ్తే భాగిస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏం చేస్తుంది?
ప్లస్ చేస్తుంది. సో అటు వెళ్తే మైనస్ అవుద్ది. ఓకేనా? సో అలా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ 3x ఈజ్వల్ ఇక్కడ ఎంత వస్తుందో చూడండి. 14,000 తీసేస్తే 50,000 ఎంత వస్తుంది? 10,000 తీస్తే 40,000, 14,000 తీస్తే 36,000. ఓకేనా? సో ఈ ఎక్స్ ఇక్కడ వదిలేద్దాం, ఈ 3 నాట్ పట్టుకుపోదాం. సో 36,000/3 వస్తుంది. ఇక్కడ ఇంటూ చేస్తుంది ఎక్స్కి, ఇక్కడికి వెళ్తే భాగిస్తుంది. ఓకేనా? సో ఎంతలో 3 1 3 2. ఓకేనా? 12,000తో కట్ అవుద్ది ఇది. ఓకేనా? సో ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 12,000. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇంత లెంత్గా ఎవరు చెప్పరు, షార్ట్కట్లో కూడేస్తారు, ఇక్కడే మొత్తం కూడేస్తారు. ఓకేనా? సో ఇంత అవసరం లేదు కూడా, మీకు అర్థం కావాలని చెప్తున్నా. సో ఇప్పుడు మనకి 12,000 వచ్చింది. ఇప్పుడు భవ్యది మనకి 12,000. ఇప్పుడు భవ్య మీద 6,000 ఏమి ఎక్కువ పెట్టింది కాబట్టి 12,000 + 6,000 ఎంత అవుద్ది? ఎక్స్ ప్లస్ 6,000. సో 12,000 + 6,000 ఎంత అవుద్ది? 18,000 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఈ ప్లస్లు తీసేయండి. ఇంక ఇక్కడ మనం డైరెక్ట్గా నిష్పత్తులు తీసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ 8,000 అంటే 12,000 + 8,000 ఎంత వస్తుంది చూడండి? 12,000, 8,000, 20,000 వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఇవన్నీ ఈ 3 zeros-కి 3 zeros-కి 3 zeros-కి కట్ చేస్తే 12, 18, 20 ఉంది. ఇక్కడ ఇవన్నీ దేంతో కట్ అవుతాయి? 2తో కట్ చేద్దామా? 2 6 12, 2 9 18, 2 10 20. ఓకే, 6 9 10 వచ్చింది. ఓకేనా? సో ఇవి ఒకటే నెంబర్తో కట్ అవ్వేవి. ఓకేనా? సో ఒకటే నెంబర్తో కట్ అవ్వేవి 6 9 10 ఒకటే నెంబర్తో కట్ అవ్వవు కాబట్టి వీటిని మనం తీసేద్దాం. సో ఇక్కడ మరి సంవత్సరాంతం అన్నారు కదా, ఇక్కడ నువ్వు 12 ఎందుకు వేయలేదు సార్ అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఇలా 12 వేసుకోవాలి. ఓకేనా? సో 12 వేసుకున్నా కానీ మనం 12తో కూడా వేస్తాం, ఇవన్నీ కూడా 12తో పోతాయి. సో అందుకే ఎలాగో కట్ అవుతుంది కదా అని చెప్పేసి నేను వేయలేదు. అదే ఇక్కడ కానీ ఆడు 7 నెలలు 3 నెలలు 2 నెలలు లేకపోతే 4 నెలలు ఉండి వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఇలా ఇస్తే ఖచ్చితంగా వేసుకోవాలి. ఓకేనా? అన్నీ ఈక్వల్గా ఉన్నప్పుడు వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే. ఓకేనా? ఎందుకంటే కట్ అయిపోతాయి కాబట్టి. సో 6 9 10 మొత్తం ఇవి కలపండి. ఇప్పుడు 19 మొత్తం 25 అవుద్ది. ఈ 25కి ఇది లాభాల నిష్పత్తి కాబట్టి చూడండి, ఇక్కడ కాలం అలాగే పెట్టుబడి ఇంటూ కాలం చేస్తే లాభాలు నిష్పత్తి అనేది వస్తుంది. ఇది చాలాసార్లు చెప్పాను. ఓకే, సో ఇక్కడ లాభాలు ఎంత ఇచ్చాడు మనకి? మొత్తం ఎంత వచ్చింది? 5,025 రూపాయలు వచ్చింది లాభం. ఓకేనా? సో 25తో కట్ చేస్తే 25 2 50. సో డైరెక్ట్ కట్ చేస్తాం కాబట్టి 0 పెట్టుకుంటాం. 25 1 25. ఓకేనా? సో మనకి ఇక్కడ లాస్ట్కి ఏం అడుగుతుండే క్వశ్చన్, పంచుకొనగా భవ్య వాటా ఎంత అంటుండు. సో భవ్య వాటా కావాలి మనకు. భవ్య వాటా ఎవరో 6. ఓకే, 6 × 201 ఎంత అవుద్ది? 6 1 6 6 0 6 0 6 12. సో 1,206 రూపాయలు అనేది ఈ భవ్య వాటా వస్తుంది లాభాల్లో. ఓకేనా? సో ఇలా చేయాలి. ఇది చాలా చిన్న ప్రాబ్లం. ఓకేనా? మీకు అర్థం అవ్వాలని ఇవన్నీ వేసాను, కానీ ఇవన్నీ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఎక్కడంటే మొత్తం ఇలా వేసుకున్నామా ఈజీగా దాని కొట్టేయచ్చు. ఓకేనా? సో ఇక్కడ వేసుకున్న దానితోనే మనం మొత్తం చేసేయచ్చు. 3x ఈ 2 కలిపి ఎంత వద్ద మైనస్ చేస్తాం అంత వస్తుంది. తర్వాత ఈ రేషియోస్ తీసుకొని చేస్తాం. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. ఎందుకంటే ఇక్కడ ఒక్కోసారి ఈ కాలం అనేది మార్చేసి ఇస్తూ ఉంటాడు. మనం క్లియర్ కట్గా ఇక్కడ కొంచెం గమనించి ప్రాబ్లం అనేది చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, చాలా చిన్న ప్రాబ్లమే, కాకపోతే మనకు చూడడానికి పెద్దగా ఉంటుంది. ఓకేనా? సంజు మరియు మంజులు 10,000 మరియు 15,000 పెట్టుబడులతో ఒక అల్పాహార సేకరణను ప్రారంభించారు. 4 నెలల తర్వాత మంజు వెళ్ళిపోయింది. ఆమె స్థానంలో అంజు 20,000 పెట్టుబడితో వ్యాపారంలో కలిసింది. సంవత్సరాంతమున లాభం 8,500. సో ఆ లాభాన్ని పంచుకొనగా మధ్యలోనే వెళ్ళిపోయిన ఆమె యొక్క పెట్టుబడితో కలుపుకొని వచ్చిన సొమ్ము ఎంత అంటుండ. ఓకేనా? సో ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి ఎక్కువగా మనకి పెద్ద పెద్ద ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు. ఓకేనా? సో వీటినే కొంచెం షార్ట్ ఫామ్ చేసి మనకి గ్రూప్ డి, ఆర్పిఎఫ్ ఇలాంటి వీటిలో కూడా అడుగుతుంటాడు. ఓకేనా? సో అందుకే జాగ్రత్తగా వినాలి. సంజు మరియు మంజులు అలాగే అంజు ఈ ముగ్గురు పేర్లు మనం ఫస్ట్ ఇక్కడ రాసుకుందాం. సంజు, మంజు, తర్వాత అంజు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఓకేనా? ఈ సంజు అనే ఆమె 10,000 పెట్టుబడిగా పెట్టింది వ్యాపారంలో. ఓకేనా? సో తర్వాత మంజు ఈమె 15,000 పెట్టుబడి పెట్టింది. 15,000 పెట్టుబడి పెట్టి ఇక్కడ ఏమంటాడు, 4 నెలల తర్వాత ఈమె వెళ్ళిపోయిందంట. సో 4 నెలల తర్వాత వెళ్ళిపోయింది అంటే మనకి 4 నెలలు ఇక్కడ ఉన్నట్టే బిజినెస్లో. ఓకేనా? మొత్తం మనం సంవత్సరాంతమున అని ఇచ్చాడు కాబట్టి 12 నెలలకి బిజినెస్ జరుగుతుంది. సో 4 నెలలు ఉంది ఈమె. ఓకేనా? సో ఇంటూ 4 వేస్తాం. ఎన్ని నెలలు ఉంటేనే అంత లాభానమే మనం ఇస్తాం. ఇది చూడండి, పెట్టుబడి ఇంటూ ఈ కాలం వేసామంటే లాభాల నిష్పత్తి మనకు వస్తుంది ఆటోమేటిక్గా. సో ఇక్కడ మనం ఎన్ని నెలలు ఉంటే అంతే ఇస్తాం. ఓకేనా? అంతకంటే ఎక్కువ ఇవ్వము. సో మంజుకి 4 నెలలకు మాత్రమే ఇస్తాం. సో ఇక్కడ ఈ మంజు వెళ్ళిపోయిన తర్వాత ఈమె ప్లేస్లో ఈ అంజు వచ్చింది. ఎంత పెట్టుబడి పెట్టుకుని వచ్చింది?
20,000 20,000 పెట్టుబడి పడుకుని ఈ అంజు అనేవి ఇక్కడ వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు ఈమెనే మనం ఇంకా ఎన్ని నెలల్లో ఉంటుందో క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా. ఎలా ఇక్కడ చూడండి, ఈమె ప్లేస్లో ఈమె వచ్చింది, ఈమె కొత్తగా రాలేదు, ఈమె ప్లేస్లో ఈమె వచ్చింది కాబట్టి ఆల్రెడీ 4 నెలలు గడిచిపోయినాయి బిజినెస్ పెట్టి. సో ఈ 4 నెలలు ఈమె ఉంది, ఆ మిగతా 4 నెలలు అంటే ఈ 12 నెలల్లో 4 తీసేస్తే 8 నెలలు, ఈ మిగతా 8 నెలల్లో ఈమె ఉంటుంది అంజు. ఓకేనా. సో ఇది అంజు వచ్చింది 8 నెలలు ఉంది అని చెప్పేసి ఇవ్వడు ప్రాబ్లంలో, మనమే దీన్ని గెట్ చేసి వేసుకోవాలి. ఓకేనా. సో మస్ట్ అండ్ షుడ్గా ఇవి తెలియాలి. తర్వాత మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్లోనే ఇలా ఇస్తుంటాడు, కొంచెం ప్రాబ్లం అనేది మీకు కష్టమైపోద్ది. ఓకేనా. సో అందరూ సంవత్సరంకే ఉంటే 12 వేస్తాం, ఇంటూ 12 అందరికీ ఇలా ఎప్పుడైనా ఇస్తే ఇలా వేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ చూడండి 8 నెలలు ఏముంది, ఈమెమో 4 నెలలు ఉంది, ఈమె 12 నెలలు. ఓకేనా. సో ఈమె గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి 12 నెలలు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇవన్నీ కూడా పెట్టుబడి ఇంటూ కాలం, ఇవి లాభం యొక్క నిష్పత్తి వస్తుంది, వీటిని మనం కట్ చేస్తే. ఓకేనా. సో నిష్పత్తుల్లోకి వీటిని మార్చేద్దాం. సో ఇప్పుడు సింపుల్గా కట్ చేద్దాం. చూడండి, ఈ 3 సున్నాలకు తీసేద్దాం, 3 సున్నాలు అన్నింటిలోనూ. ఓకేనా. సో 10 ఉంది, 15 ఉంది, 5 ఉంది, ఈ 20 ఉంది. సో 5 రెళ్ళ 5 మూళ్ళ 5 నాలుగులు 20. ఓకేనా. సో ఇక్కడ 12 ఉంది, 4 ఉంది, 8 ఉంది. సో 4 ఒకట్ల 4 మూళ్ళ 4 రెళ్ళ. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఇంకా ఏమైనా కట్ అవుతాయా, 2 ఉంది, ఇక్కడ కట్ అవ్వదు, ఇక్కడ 2 ఉంది కానీ ఇవి కట్ అవ్వు. ఓకే. సో ఇంకేం కట్ అవ్వవు, ఇట్లా ఇంటి చేసేద్దాం. 2 మూళ్ళు 6 3 ఒకట్ల 3 4 రెళ్ళ 8. ఓకేనా. సో ఇవి లాభాల నిష్పత్తులు. ఓకేనా. సో ఈ మొత్తం కలిపామంటే మనకి ఎంత వస్తుందో చూడాలి. 8 3 11 11 6 17. సో 17 ఎంత, 17కి మనకి ఎంత ఇచ్చాడు లాభం, 8,500 ఇచ్చాడు లాభం. సో ఇప్పుడు 17కి మనం 8,500 అనేది ఎలా వస్తుందో చూడాలి. ఓకేనా. సో 17 ఎంతలో కట్ అవుద్ది చూడండి, 17 5 85, 17 5 85. ఓకే, 85 2 సున్నాలు వేస్తాం, 17 5 85 2 సున్నాలు. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి క్వశ్చన్లో ఏం అడుగుతానో చూడండి, వెళ్ళిపోయిన వ్యక్తి యొక్క పెట్టుబడితో కలుపుకొని మొత్తం సొమ్ము ఎంత అని అడుగుతాడు. సో ఎవరు వెళ్ళిపోయారు, ఈమె వెళ్ళిపోయింది మంజు. ఓకేనా. సో ఆమె యొక్క నిష్పత్తి ఇది 3. ఓకేనా. సో ఇప్పుడు మనం మొత్తం సొమ్ము కొనుక్కోవాలి. సో చూడండి ఇక్కడ 3 ఉంది కదా, 3 × 500 ఎంత వస్తుంది, 3 5 15. 15,000 అనేది జస్ట్ లాభంలో వాటా, 15,000 కాదు 1,500 వస్తుంది, ఎందుకంటే ఇక్కడ 2 సున్నాలే. ఓకేనా. సో 1,500 అనేది ఈమె యొక్క లాభంలో వాటా, ఎవరిది, మంజుది, 4 నెలలు ఉన్నందుకు. సో ఆడేమంటాడు, పెట్టుబడితో కలుపుకొని మొత్తం సొమ్ము అడుగుతాడు. సో పెట్టుబడితో కలుపుకొని మొత్తం సొమ్ము అంటే ఇక్కడ పెట్టుబడి ఎంత పెట్టింది, ఏమే 15,000 ప్లస్ ఈ 1,500 కలపాలి, 0,0,5,1. ఓకేనా. ఈ 1,500 అర్థమవుతుంది కోసం, పెట్టుబడితో కలుపుకొని మొత్తం సొమ్ము అంటుంది. ఓకేనా. సో పెట్టుబడి ఆమెకు వచ్చిన లాభం మొత్తం కూడా ఆమెకి ఇచ్చేయాలి. ఓకేనా. సో ఇక్కడ చూడండి 0 0 5 ఇది 6 1. ఓకేనా. సో 16,500 రూపాయలు అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్ ఇదే. మనం ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఈమె వెళ్ళిపోయిన తర్వాత ఈమెకి ఎన్ని నెలలు వేసుకోవాలో తెలుసుకుంటే ఈజీగా ఆన్సర్ చేస్తారు, మిగతా అంతా మీకు ఈజీగా తెలిసిందే. ఓకేనా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఇస్తే ఇలా ఈజీగా చేయాలి. ఓకే. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, కరీనా 2,25,000 రూపాయల పెట్టుబడితో ఒక బ్యూటీ పార్లర్ పెట్టింది. మరికొంత సామాగ్రి అవసరమై కరిష్మాను భాగస్వామిగా అంతే పెట్టుబడితో 3 నెలల తర్వాత ఆహ్వానించింది. లాభమును కరీనా మరియు కరిష్మాలు పంచుకునే నిష్పత్తిని కనుక్కోండి అన్నాడు. ఓకేనా. క్వశ్చన్ చాలా పెద్దది ఉంది, కాకపోతే చేయడానికి ఏం లేదు, ఈజీగా చెప్పేయచ్చు. ఓకేనా. సో 3 నెలల తర్వాత సేమ్ పెట్టుబడితో కరీనా ఎంతైతే పెట్టిందో కరిష్మా కూడా అంతే పెట్టుబడితో 3 నెలల తర్వాత జాయిన్ అయింది. ఓకేనా. సో ఇక్కడ మనం చాలా ఈజీగా చేయొచ్చు ఇది. ఫస్ట్ వీళ్ళిద్దరు పేర్లు రాసుకుందాం, కరీనా కరిష్మా. సో ఇలా వచ్చారు. ఈమె ఫస్ట్ 2,25,000 పెట్టుబడి పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్టార్ట్ చేసింది ఈ బ్యూటీ పార్లర్ బిజినెస్ని. ఓకేనా. సో కొన్ని సామాగ్రి అవసరం పడి ఈమెను కూడా బిజినెస్లోకి తీసుకుంది. ఓకేనా. సో ఈమె ఎంత పెట్టుబడితో వచ్చింది, సేమ్ పెట్టుబడితో వచ్చిందంట, సేమ్ 2,25,000తో. ఓకేనా. సో ఇప్పుడు ఏమంటారు, వీళ్ళిద్దరూ ఎలా పెట్టుబడుల నిష్పత్తిని పొందుకుంటారు అంటాడు. ఓకేనా. సో ఈమెమో పెట్టి 12 నెలలు ఉంది, సో సంవత్సరం పాటు ఉంది, కానీ ఈమెమో 3 నెలల తర్వాత వచ్చింది. ఓకేనా. సో
3 నెలల తర్వాత వచ్చింది అంటే ఇంటూ 3 వేస్తామా? ఇంటూ 3 వేయకూడదు. 3 నెలల తర్వాత వచ్చింది కాబట్టి సో ఆ 3 నెలలు తీసేసి 12లో ఆ 3 నెలలు తీస్తే ఎంత వస్తుంది? 9 వస్తుంది. ఓకేనా? సో 9 నెలలు వేస్తాం. ఎందుకంటే మనకి బిజినెస్లో ఎంతకాలం ఉన్నారో అది మాత్రమే మనం తీసుకుంటాం ఎప్పుడైనా సరే. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఈమె 12 నెలలకు ఉంది, ఈమె 9 నెలలకు ఉంది. 9 నెలలకు ఎందుకు ఉంది? 3 నెలల తర్వాత వచ్చింది కాబట్టి. ఓకేనా? సో 3 నెలలు వేస్ట్ అయిపోయింది. తర్వాత మిగిలిన 9 నెలలకి ఈమె బిజినెస్లో ఉంది. ఇప్పుడు ఒకవేళ ఏదైనా లాభం వస్తే వీళ్ళు ఏ నిష్పత్తిలో పంచుకుంటారో అని అడిగారు. ఓకేనా? నిష్పత్తుల్లో ఆ లాభాల యొక్క నిష్పత్తి అనేది మనం కొనుక్కోవాలి. సో ఇక్కడ కట్ చేయండి. ఇది పెట్టుబడి ఇంటూ కాలం పెట్టమంటే మనకి కట్ చేస్తే లాభాల యొక్క నిష్పత్తి అనేది వస్తుంది. ఓకే? సో ఇక్కడ చూడండి, ఇది మొత్తం కట్ చేద్దాం. దీనికి కట్ అయిపోద్ది, సేమ్ ఉన్నాయి కాబట్టి. 12 9 ఉంది, 3తో 3 4 12 3 9. ఓకేనా? సో 4:3 నిష్పత్తిలో వీళ్ళు లాభాలని పంచుకుంటారు. ఓకేనా? సో ఇద్దరు సేమ్ పెట్టుబడి పెట్టారు కదా, సేమ్ పంచుకోవచ్చు కదా అంటే ఈమె 3 నెలల తర్వాత వచ్చింది. ఓకేనా? సో ఈమె 12 నెలలు ఉంది, ఈమె 9 నెలలు ఉంది. సో ఇలా టైం బట్టి కూడా వాళ్ళ లాభాలు డిసైడ్ చేయబడతాయి. ఓకేనా? సో ఇలా అడుగుతుంటాడు. చిన్న చిన్న క్వశ్చన్స్ మనకు చూడడానికి చాలా పెద్దగా ఉంటాయి. ఆ చిన్న మనం అప్లై చేసామంటే ఆన్సర్ వచ్చేస్తుంది. కొంతమంది ఏంటంటే 3 నెలల తర్వాత వచ్చింది అనేసరికి ఇక్కడ వెంటనే ఇంటూ 3 వేస్తారు ఈమెకి. సో అది మిస్టేక్ పోతుంది. ఓకేనా? సో ఇది కొంచెం మీరు చూసుకొని ప్రాబ్లం చేసుకోవాలి. సో ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎవరు కూడా లైక్ చేయట్లేదు. సో కొంచెం లైక్ చేస్తే బెటర్. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోస్ చేయడానికి నాకు కొంచెం మోటివేషన్లాగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ. నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక మోడల్ తీసుకొని దానికి రిలేటెడ్గా ఉన్న కొన్ని క్వశ్చన్స్ని మీరు ప్రిపేర్ అయితే అంటే ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? సో ఈ క్వశ్చన్ చూడండి. ఏ 20,000, బి 15,000తో వ్యాపారం ప్రారంభించను. 6 మాసాల తర్వాత 20,000తో సి చేరును. 2 సంవత్సరాల అనంతరం వారి లాభం 25,000. అయితే బి వాటా ఎంత అంటుంటారు. ఓకేనా? సో మనం డబ్బుల్లో బి వాటా ఎంత తెలియజేయాలి. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు చూడండి, మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 2 సంవత్సరాలకి బిజినెస్ అయింది. 2 years వరకు వీళ్ళు బిజినెస్ చేశారు. ఓకేనా? సో ఏ ఉన్నాడు, బి ఉన్నాడు, సి ఉన్నాడు. ఏ ఎంత పెట్టాడు? 20,000. బి ఎంత పెట్టాడు? 15,000. సి ఎంత పెట్టాడు? 20,000. ఓకేనా? సో ఇక్కడ మొత్తం 2 yearsకి అయింది కాబట్టి ఎన్ని మంత్స్? 2 years 24 months. ఓకేనా? సో 24 months. ఇక్కడ ఏది ఎంత అవుద్ది అప్పుడు? 24 months వేస్తాం. ఇంటూ బికి కూడా 24 months వేస్తాం. సికి ఇక్కడ సికి మాత్రం కొంచెం మనం ఆలోచన చేసుకోవాలి. 6 నెలల తర్వాత 20,000 పెట్టుబడితో సి జాయిన్ అయ్యాడు వీళ్ళ బిజినెస్లో. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ సిది ఎంత తీసుకుంటాం? 6 నెలల తర్వాత జాయిన్ అయ్యాడు కాబట్టి 6 నెలల టైం వేస్ట్ అయింది. మిగతా టైం అంతా కూడా సి వర్క్ అంటే బిజినెస్లో ఉన్నాడు. ఓకేనా? సో అప్పుడు మనం ఈ 6ని ఇందులో మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుందో చూడండి. ఇది 8, ఇక్కడ 1 ఉంటుంది. సో 18 అనేది వస్తుంది. ఓకేనా? సో 18 monthsకి ఉన్నాడు బిజినెస్లో. ఎంత పెట్టుబడి పెట్టాం అలాగే ఎన్ని నెలలకు ఉన్నామో దాన్ని బేస్ చేసుకొని మనకి ప్రాఫిట్ రేషియో అనేది లాభ నిష్పత్తి అనేది తీసుకొని కడతాం. అప్పుడే ఈజీగా మనకి ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో ఇలా వచ్చింది. ఇప్పుడు మనం చూడండి, వీళ్ళు 2 సంవత్సరాలు కొన్నారు వీళ్ళిద్దరు. ఈయనేమో 18 monthsకి మాత్రమే ఉన్నాడు, ఎందుకంటే 6 నెలలు లేటుగా జాయిన్ అయ్యాడు కాబట్టి. సో ఇప్పుడు కట్ చేయండి. ఈ 3 zeros-కి 3 zeros-కి 3 zeros-కి తీసేద్దాం. సో మొత్తం ఇక్కడ చూడండి 24 24 18 ఉంది. ఇది దేంతో కట్ అవుద్ది? 6తో. 6 3 18, 6 4 24, 6 4 24. ఓకేనా? సో 20 15 20 ఉంది. 5 4 20, 5 3 15, మళ్ళీ 5 4 20. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఉంది, మళ్ళీ ఇందులో 4 ఉంది, ఇందులో 4 ఉంది. ఓకే, సో ఇక్కడ ఒక 4 మిగిలింది, ఇక్కడ 3 మిగిలింది, ఇక్కడ ఏం మిగిలింది? 3 అనా? 3 మిగిలింది. ఇది ఏ, ఇది బి, ఇది సి. సో 3 కలిపేస్తే 6 4 10. 10కి మనకి ఎంత లాభం ఎంత వచ్చింది? 25,000 వచ్చింది. 25,000 అనేది లాభం ఇచ్చారు. సో ఇప్పుడు ఇంటూ ఎంతలో కట్ అవుద్ది ఇది 10తో? సో 25 ఇలాగ 2,500 ఇంటూ 10 చేస్తే 25,000 వస్తుంది. ఓకేనా? సో ఇలా మనం దీన్ని చేసుకుంటాం. ఇప్పుడు మనకి బి వాటా అడిగాడు కాబట్టి మనం బి వాటా ఎంత? 3కి ఎంత చేస్తాం? 2500. సో ఇక్కడ 2 సున్నాలు వేసుకోండి. తర్వాత 3 5 15, 5 1 3 6 7. సో 7,500 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో ఎప్పుడు 12 నెలలకి కాదు, ఒక్కసారి 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి ఇలా 2 సంవత్సరాలకి ఇలా ఇస్తూ ఉంటాడు.
కన్ఫ్యూజన్ లేకుండా ప్రాబ్లం అనేది చెయ్యాలి. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ మోడల్, గుర్తుపెట్టుకోండి. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక కొత్త మోడల్ అని చెప్పుకోవచ్చు. ఏ 35,000 వ్యాపారాన్ని ప్రారంభించిన, అంటే 35,000తో వ్యాపారాన్ని ప్రారంభించిన 5 నెలల తర్వాత కొంత పెట్టుబడితో బి చేరును. సంవత్సరం తర్వాత లాభాల నిష్పత్తి 2:3 అయిన బి యొక్క పెట్టుబడి ఎంత అంటాడు. పెట్టుబడి అడిగాడు. సో ఇక్కడ మనకి ఏ ఎంత ఇచ్చాడు, 35,000 అనేది ఇస్తాడు. కానీ 5 నెలల తర్వాత బి వచ్చాడు. 5 నెలల తర్వాత వచ్చాడని చెప్పాడు, కానీ ఎంత తెచ్చాడో చెప్పలేదు. ఓకేనా? సో ఆ తర్వాత వీళ్ళ లాభాల నిష్పత్తి ఏమో 2:3 ఇచ్చారు. సో బి యొక్క పెట్టుబడి ఎంత అని అడుగుతాడు. ఓకేనా? సో ఎలాంటి క్వశ్చన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏం చేసుకుంటాం, ఏబీలు వేసుకుంటాం. ఏ బి. సో ఇక్కడ చూడండి, ఏ ఏమో 35,000తో బిజినెస్లోకి వచ్చాడు. సో 35,000తో వచ్చాడు. సంవత్సరం పాటు బిజినెస్ జరిగింది కాబట్టి ఇంటూ 12 వేస్తాం. బి ఏమో 5 నెలల తర్వాత వచ్చాడంట. సో 5 నెలల తర్వాత వచ్చాడు అంటే మనకి 12 నెలలకి బిజినెస్ జరిగితే 5 నెలల తర్వాత వచ్చాడు. అంటే 5 నెలలు గడిచిపోయిన తర్వాత వచ్చాడు కాబట్టి మిగతా ఎన్ని నెలలు ఉంటాడు, 7 నెలలు ఉంటాడు. ఓకేనా? సో అప్పుడు బి ఎంత పెట్టుబడి పెట్టుకుని వచ్చాడో మనకు తెలియదు. దాన్ని మనం ఎక్స్ అనుకుంటాం. ఇంటూ ఎన్ని నెలలు ఉన్నట్టు 7 months. ఓకేనా? ఉన్నట్టు. ఓకేనా? సో ఇలా వచ్చింది. ఇప్పుడు వీటికి రేషియోస్ మనం తీసుకుంటే 7 1s 7 5s 35. ఓకే. సో 5,000 ఇంటూ 12. ఇక్కడ 5,000 ఇంటూ 12 మనకి ఎంత వస్తుంది, 60,000 వస్తుంది. ఓకేనా? 60,000 ఇంటూ ఎక్స్, 7 కట్ అయిపోయింది కాబట్టి. సో ఇలా ఇచ్చాడు. ఇంకొకటి ఇచ్చాడు ఇందులో, లాభాల నిష్పత్తి 2:3 ఇచ్చాడు. చూడండి, లాభాల నిష్పత్తి 2:3. అర్థమెటిక్లో ఉన్నది ఏంటంటే మనకి ఏవైతే అక్కడ మనకి నెంబర్స్ అయినా ఏదైనా ఇస్తారో వాటితో బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ చేసేటట్టు మనం ఎప్పటికప్పుడు మన స్కిల్ని యూజ్ చేయాలి ఇందులో. ఓకేనా? సో అదే అర్థమెటిక్. ఓకే. ఏవైతే ఇచ్చారో వాటిని బేస్ చేసుకుని మనం ఆన్సర్ తీసుకురావాలి. మనకి ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ బి యొక్క పెట్టుబడి. ఓకేనా? సో ఇప్పుడు నేను నిష్పత్తిలో చెప్పేటప్పుడు అనుపాతంలో చెప్పాను లాస్ట్ చాప్టర్. దానికి ఒక చాలా తక్కువ వ్యూస్ వచ్చాయి. అది ఎవరు విన్నట్లేరు. మోస్ట్ ఇంపార్టెంట్. ఇలాంటి దగ్గర మీరు అక్కడ దెబ్బ అయిపోతారు అది చూడకపోతే. సో అక్కడ ఒక ఫార్ములా చెప్పాను, అంతిముల లబ్ధం మధ్యముల లబ్ధం అనేది. ఓకేనా? సో ఇక్కడ ఇది మధ్యములు అవుతాయి, ఇవి అంతిములు అవుతాయి. ఓకేనా? సో ఈ మధ్యలో ఉన్నవి మధ్యములు, ఇవి అంతిములు. సో అంతిముల లబ్ధం ఇంటూ మధ్యముల లబ్ధం, సారీ ఇంటూ అది ఈజీగా వేస్తాం. ఓకేనా? సో చూడండి, ఇక్కడ 60,000 ఇంటూ 3 ఈజీక్వల్ టు ఇది 2 ఇంటూ ఎక్స్. ఓకే. సో ఇది ఎంత అవుతుంది, 6 18, 18, 1 2 3 4 సున్నాలు ఉన్నాయి. ఓకేనా? సో ఈజీక్వల్ టు 2x. ఈ 2 ఇటు వస్తే బాగేస్తుంది కాబట్టి కట్ చేసేద్దాం. సో 2 9 4 సున్నాలు. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 90,000 వచ్చిందా. సో 90,000 అనేది ఎక్స్ యొక్క వాల్యూ, అంటే బి పెట్టుబడి. దీని పెట్టుబడి ఎంత వచ్చింది మనకి, 90,000 వచ్చింది. ఓకేనా? సో ఇలా చేయాలి ఇది. ఓకే. ఇలా ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మనకు ఆన్సర్ అనేది వస్తుంది. అంతిముల లబ్ధం మధ్యముల లబ్ధం, ఈ ఫార్ములా ఇక్కడ యూజ్ అయింది చూసారా. సో అందుకే బేసిక్స్ ఎవరైనా స్కిప్ చేస్తే ఎప్పటికైనా సరే ఒకసారి వెళ్ళి చూడండి, ఒక్కోసారి మనకి యూజ్ అవుతుంటాయి. ఓకేనా? ఇక్కడ వచ్చిన ఆన్సర్ మనకి తప్పో రైటో కూడా కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఒక చిన్న క్లారిటీ చెప్తా చూడండి. ఇక్కడ మనకి 90,000 వచ్చింది. సో ఇద్దరు పెట్టుబడులు మనకి ఇప్పుడు తెలిసాయి. ఓకేనా? సో ఏ ఉన్నాడు, బి ఉన్నాడు. ఏది 35,000, బిది 90,000 పెట్టుబడులు మనకు తెలిసాయి. ఓకేనా? సో ఈస్టు పెడతాం. ఇక్కడ చూడండి 90,000 ఇది ఇచ్చారు. సో 3 సున్నాలు 3 సున్నాలు కట్ చేద్దాం. మనకి లాభాల నిష్పత్తిని ఎలా తీసుకురావచ్చో చెప్తా చూడండి. కట్ చేస్తే ఇక్కడ 9 35 ఉంది కదా. సో ఈజీ చేస్తున్నా చూడండి, 90. ఓకే. సో ఇక్కడ మనం ఈజీగా చేయడానికి చూడండి, ఇక్కడ మనకి 12 నెలలు ఉన్నాడు వీడు ఏ. సో 12 వేస్తాం ఇంటూ 7 నెలలు ఉన్నాడు బి. ఓకే. సో బిని 7 వేస్తాం, 5 నెలల తర్వాత వచ్చాడు కాబట్టి. సో ఇప్పుడు కట్ చేయండి, 7 1 7 5 35. ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ 5 1 5 5 1 5 5 40. సో ఇలా వచ్చింది చూడండి. లాస్ట్కి ఎంత మిగిలింది, 12:18, 12:18 వచ్చింది. దీన్ని కట్ చేస్తే 6తో 6 12 6 18. చూసారా, 2:3 వచ్చిందా లాభాల నిష్పత్తి, 2:3 వచ్చిందా. సో ఇలా మనకు అర్థమెటిక్ మీద ఫుల్ నాలెడ్జ్, ఫుల్ గ్రిప్ ఉందా లేదా అనేది తెలుసుకోవాలంటే ఇలా రకరకాలుగా మనం చెయ్యాలి. ఒక్కోసారి ఇలా ఇచ్చేస్తూ ఉంటాడు, ఏవేవో ఇస్తూ ఉంటాడు, మనకి ఇవి కొనుక్కోమంటాడు లాభాల నిష్పత్తి, లేదంటే ఇది మీరు చేయొచ్చు. ఓకేనా? సో ఇలా డిఫరెంట్గా అడుగుతుంటాడు. నేను ఆన్సర్ ఇదే, ఈ క్వశ్చన్కి ఇక్కడ దాకా చేస్తే సరిపోద్ది. కాకపోతే ఈ వచ్చిన ఆన్సర్ కరెక్ట్ కాదని చెప్పేసి మళ్ళీ పెట్టుబడుల్లో వేసి
ఎన్ని మంత్స్ ఉన్నారో వేసి మళ్ళీ లాభాల నిష్పత్తి కరెక్ట్గా వస్తుందా లేదా కట్ చేశాను. ఓకేనా? సో ఇలా చేయాలి ఎప్పుడు కూడా. అర్థమెటిక్ అంటేనే ఒక గేమ్ లాంటిది, చాలా జాగ్రత్తగా ఆడితే విన్ అవుతాం. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ చూడండి ఫ్రెండ్స్. రాజేష్ 6,000తో వ్యాపారం ప్రారంభించను. కొద్ది కాలం తర్వాత గోపి 8,000తో వచ్చి చేరును. సంవత్సరం తర్వాత 9:8 నిష్పత్తిలో లాభాలను పంచుకొనెను. గోపి ఎన్ని నెలల తర్వాత చేరును అన్నాడు. ఓకేనా? సో ఇక్కడ రాజేష్ అలాగే గోపి వీళ్ళిద్దరు ఉన్నారు. రాజేష్ ఏమో 6,000తో వ్యాపారంలోకి వచ్చాడు, 12 నెలలు ఉన్నాడని క్లియర్గా తెలుస్తుంది. కానీ గోపి 8,000తో వచ్చాడు, కానీ ఎన్ని నెలల తర్వాత వచ్చాడో తెలియదు. ఓకేనా? క్వశ్చన్ మనం జాగ్రత్తగా వినాలి. లాభాల నిష్పత్తి అయితే ఇచ్చారు 9:8. అలాగే గోపి ఎన్ని నెలల తర్వాత చేరాడు అనేది అడిగాడు. గోపి ఎన్ని నెలల తర్వాత చేరారు అని అడిగాడు, ఎన్ని నెలలు ఉన్నాడు అని అడగలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ చేద్దాం చూడండి. రాజేష్ ఉన్నాడు, గోపి ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. సో ఇక్కడ రాజేష్ ఏమో 6,000 పెట్టుబడి పెట్టాడు, 6,000. ఓకే, సో 12 నెలలు ఉన్నాడు. సంవత్సరం వరకు బిజినెస్ జరిగింది కాబట్టి 12 నెలలు అనేది మనకు రాజేష్ ఉన్నాడు. తర్వాత గోపి 8,000తో వచ్చాడు, కానీ ఎన్ని నెలలు ఉన్నాడో తెలియదు మనకి. సో దాన్ని మనం ఎక్స్ అనుకుంటాం. ఓకే, సో రాజేష్ 12 నెలలు సంవత్సరం పాటు ఉన్నాడు, గోపి ఎన్ని నెలల తర్వాత వచ్చాడో మనకు తెలియదు. ఓకే, సో అందుకే ఎన్ని నెలలు ఉన్నాడో కూడా మనకు తెలియదు కాబట్టి ఎక్స్ వేసుకున్నాం. సో ఇప్పుడు కట్ చేయండి. కట్ చేస్తే ఏమొస్తుందో చూడండి. 3 zeros లేపేయండి. తర్వాత 8, మొత్తం ఈ 12 ఎనిమిది 4 రెళ్ళు 4 మూల 12. సో 2 అట్లా 2 మూల 6. ఓకేనా? సో 3 × 3 ఉంది, అక్కడ ఎక్స్ ఉంది. 9:x. ఓకేనా? సో ఇలా వచ్చింది. ఇక్కడ చూడండి, మనం 9:8 అనేది వీళ్ళకి ఏమి ఇచ్చాడు? 9:8 లాభాల నిష్పత్తి ఇచ్చాడు. ఓకేనా? సో 9:x ఈజ్ ఈక్వల్ టు లాభాల నిష్పత్తి ఎంత ఇచ్చాడు? 9:8. ఓకేనా? సో ఇప్పుడు ఆ ఫార్ములా మధ్యముల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు అంత్యముల లబ్ధం. ఓకేనా? సో ఇవి అంత్యములు, ఇవి మధ్యములు, ఇంటూ చేయండి. సో 9 ఎంత? 972 ఈజ్ ఈక్వల్ టు 9x. ఓకేనా? సో ఈ ఎక్స్ ఇటు వస్తే ఇది 9 ఇటు వస్తే ఇట్లా భాగిస్తుంది కాబట్టి ఎక్స్ ఇక్కడ విడిచిపెట్టేసి 9 1 9 8. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 అనేది వచ్చింది. సో ఇక్కడ 8 ఎక్కడ ఉంది? 8 నెలలు. ఇది రైట్ అయిపోద్ది అనుకుంటారా? ఇది అస్సలు రైట్ అవ్వదు. ఎందుకంటే ఇవి ఉన్న నెలలు. ఓకేనా? బిజినెస్లో ఉన్న నెలలు ఇవి. కానీ క్వశ్చన్లో ఏమంటుందంటే ఎన్ని నెలల తర్వాత గోపి వచ్చాడు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా? సో 8 అనేది మనకి రాంగ్ అవుద్ది ఇందులో పెడితే. సో మొత్తం 12 నెలలు బిజినెస్ జరిగితే గోపి ఉన్నది 8 నెలలు. మరి ఎన్ని నెలల తర్వాత వచ్చినప్పుడు 4. ఓకేనా? సో 4 months తర్వాత గోపి బిజినెస్లోకి వచ్చాడు, అది మనకు కావాలి. అప్పుడు 4 అనేది రైట్ అవుతాయి. ఓకేనా? పుసుక్కన 8 పెట్టేస్తారు. చాలామంది చేసే మిస్టేక్ ఇది. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఇలా ఈజీగా చేయొచ్చు. నేనైతే మీకు అర్థం అవ్వాలని ఇవన్నీ చెప్తున్నా, కానీ ఎక్కడైతే మొత్తం సెట్ చేసేయచ్చు. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. కొన్ని వస్తువులని 36 వస్తువులు ఉన్నాయి, అంటే కొన్ని వస్తువులు అనేవి ఉన్నాయి. సో 36 వస్తువులని 15 రోజులు, అలాగే 45 వస్తువులని 12 రోజులు, 60 వస్తువులని 10 రోజులు అద్దెకు తీసుకుపోగా అద్దె 540 రూపాయలు కట్టాడు. సో మొత్తం అద్దె ఎంత అనేది క్వశ్చన్. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి కూడా ప్రతి మోడల్ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో నాకు టైం లేక నేను 1-2 మోడల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఇదే మోడల్స్ మీద మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటి? కొన్ని వస్తువుల్ని అనేవాడు మొత్తం 36 వస్తువులను తీసుకెళ్ళాడు. 36 వస్తువులను తీసుకెళ్ళాడు. ఎన్ని రోజులకి? 15 రోజులకి. ఓకేనా? సో తర్వాత బి 45 వస్తువులను తీసుకెళ్ళాడు 12 రోజులకి. సి ఏమో 60 వస్తువులు తీసుకెళ్ళాడు 10 రోజులకి. ఓకేనా? సో అన్నీ ఇలా ఇంటూ చేస్తాం డేస్. ఓకే, ఎన్ని వస్తువులు అలాగే ఎన్ని డేస్ తీసుకెళ్ళాలో ఇలా తీసుకుంటే మనకి నిష్పత్తి అనేది వస్తుంది. ఓకేనా? సో ఇలా తీసుకుంటాం. ఇప్పుడు అనేవాడు ఈ 15 వస్తువులు తీసుకెళ్ళాడు కదా, అంటే 15 రోజులకు తీసుకెళ్ళాడు కదా ఈ 36 వస్తువులని. అద్దె కట్టేశాడు. ఎంత అంటే 540 రూపాయలు. ఓకేనా? అయితే మొత్తం అద్దె ఎంత? ముగ్గురు కలిసి ఎంత కట్టాలి అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతాడు. చాలా సింపుల్. మీరు ఇలా వేసుకోవడంలోనే ఫెయిల్ అవుతారు, మిగతాదంతా మీకు వచ్చు. ఓకేనా? సో ఇప్పుడు కట్ చేయండి. ఇవి ఎంతలో కట్ అవుతాయి? 10 మొత్తం 15 ఇది కట్ అయిపోద్దేమో చూడండి. 15 ఒకట్లో. సో 15 2 30, 13 3 45,
తర్వాత 15 4 60. సో ఇలా వచ్చింది ఇది కట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ 10 ఉంది చూడండి, 10 ఉంది, 12 ఉంది, 36 ఉంది. సో ఇది దేంతో కట్ అవుద్ది? 2తో కట్ అవుద్దా? 2 5ల 2 6ల 2 1 2 2 8 16 18. ఓకేనా? సో ఇలా కట్ అయింది. ఇంకా దేంతో కట్ అవుద్దా? ఇక్కడ మొత్తం ఇది చూడండి, ఇక్కడ 18 ఉంది, 6 ఉంది, 4 ఉంది. ఓకే, ఏది మిగిలి చూద్దా? 4 ఉంది కదా. సో 2 2s 4, 2 3s 2 9s. ఓకేనా? సో మొత్తం ఇప్పుడు చూస్తే ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 3 × 3, ఇది 3 × 3 9, 2 × 5 10 ఉందా? 10. ఓకే, సో ఇలా వచ్చింది. ఇప్పుడు మనకి క్లియర్గా వినాలి, ఇది ఏ, ఇది బి, ఇది సి. ఈ ఏ వాల్యూ 9 ఎంత ఇచ్చారు? 9ది మనకి 540. ఏ అద్దెమో 540 కట్టిస్తాడంట. ఓకేనా? సో ఇప్పుడు మొత్తం అద్దె ఎంత అని చెప్పేసి అడుగుతాను. మొత్తం వీళ్ళు ముగ్గురు కలిపి అద్దె కడితే ఎంత అని చెప్పేసి మనం కొనుక్కోవాలి. ఇది ఎంత? 9 6 54, 9 6 54 0. ఓకేనా? సో ఇక్కడ మనకు మొత్తం అద్దె అడుగుతాను కాబట్టి ఈ మొత్తం కలిపేద్దాం. ఇది ఏ ఒక్కడిదే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఏ ఒక్కడిది ఇదే. సో ఇలా చేసాం. ఇప్పుడు మొత్తం అద్దె ఎంత అవుద్ది? 9 9 18, 18 + 10 28. 28కి ఎంత? ఓకేనా? సో 28 × 60 ఇక్కడ చేస్తా చూడండి. 28 × 60, 6 8 48, 8 4 6 12, 13 14 15 16. ఓకేనా? 168 0. చూసారా? 1680 రూపాయలు అనేది మొత్తం అద్దె వీళ్ళకి సంబంధించింది. ఓకేనా? సో ఇలా చేయాలి ఈ ప్రాబ్లం అనేది. ఇంపార్టెంట్ మనకి ఇక్కడ వస్తువులనే కాదు, ఆవులు లేదంటే కోళ్ళు లేకపోతే సంథింగ్ ఏదైనా ఆటోలు రిక్షాలు అనేసి ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, సో ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం ఇలా చెయ్యాలి అని మీకు తెలిస్తే సరిపోద్ది. ఓకేనా? ఎన్ని వస్తువులు ఉన్నాయి, ఎన్ని రోజులకు తీసుకెళ్లారు, ఇంటూ చేస్తే మనకి పర్సంటేజ్ వస్తుంది. దీన్ని బట్టి మనం ఇలా చేస్తాం. ఒక్కసారి మొత్తం అద్దె అనేది ఇస్తాడు, ఏ అద్దె అంతా కొనుక్కోమంటాడు. ఓకేనా? సింపుల్. ఒక్కసారి బీది ఇస్తాడు, అప్పుడు బీది వేసుకుంటాం, అప్పుడు ఇది కొనుక్కుంటాం అలా. ఓకేనా? సో చాలా ఈజీ. ఒక క్వశ్చన్ నేర్చుకున్నామంటే అది ఏ యాంగిల్లో అడిగినా సరే చేసేటట్టు మనం ప్రిపేర్ అవ్వాలి. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఒక్కొక్కరు 20,000తో ఏబీసీలు వ్యాపారం ప్రారంభించారు. 5 నెలల తర్వాత ఏ 5,000, బి 4,000 ఉపసంహరించుకొనగా సి 6,000 అదనంగా పెట్టుబడి పెట్టాడు. సంవత్సరం చివరి లాభంలో 69,900లో బి వాటా ఎంత అని చెప్పేసి అడిగారు. ఓకేనా? సో ఒక్కొక్కరు 20,000 పెట్టారంట ఏబీసీలు, అంటే అందరూ కలిసి 20,000 20,000 20,000 పెట్టారు. ఓకే, ఒక్కొక్కరు 20,000 అంటే ఏంటి? -20,000 తలా 20,000. ఓకేనా? పెట్టారు. 5 నెలల తర్వాత ఏ 5,000, బి 4,000 తీసేస్తారు బయటికి. ఉపసంహరించుకొనగా అంటే తీసేయడం, బయటికి తీస్తారు వీళ్ళు 5 నెలల తర్వాత. కానీ 5 నెలల తర్వాత సి ఏం చేశాడు? 6,000 అదనంగా పెట్టాడంట. సో ఇలా పెట్టడం వల్ల సంవత్సరం చివరి లాభంలో 69,900లో బి వాటా ఎంత అంటుండు. ఓకేనా? సంవత్సరం పాటు బిజినెస్ జరిగింది. ఇది మనం ఇప్పుడు చేస్తాం. చాలా సింపుల్ ప్రాబ్లమే, చిన్న లాజిక్ యూజ్ చేస్తే ఈజీగా. సో ఇక్కడ చూడండి, మనకి ఏ అలాగే బి అలాగే సి ముగ్గురు ఉన్నారు. ఓకేనా? సో ఇప్పుడు ఏ ఏమో మొత్తం ముగ్గురు కూడా 20,000 20,000 20,000తో వీళ్ళు బిజినెస్ అనేది పెట్టారు. 20,000 20,000 20,000. క్వశ్చన్ ఎప్పుడైతే క్లియర్గా చదివి అర్థం చేసుకుంటామో ఆల్మోస్ట్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసేస్తాం. ఓకేనా? ఎంత పెద్దదైనా చిన్నదైనా క్వశ్చన్ చదివేటప్పుడు మనకి అర్థం కావాలి. ఓకే, సో ఇంటూ మనం అందరికీ 5 వేద్దాం ఫస్ట్. ఎందుకంటే వీళ్ళందరూ 5 నెలల తర్వాతే మార్పులు చేసుకున్నారు. 5 నెలల తర్వాతే ఏ ఏమో మొత్తం 5,000 బయటకు తీస్తాడు. అలాగే 5 నెలల తర్వాతే బి ఏమో 4,000 బయటకు తీస్తాడు. సి ఏమో 6,000 తీసుకొచ్చాడు ఎక్స్ట్రా. ఓకేనా? సో ఇలా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళందరికీ కామన్గా మనకి 5 నెలలు ఉన్నారు కాబట్టి మనం 5 వేసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు ప్లస్ పెట్టి చూడండి, చాలా క్లియర్గా వినాలి. 20,000 అనేది 5 నెలల పాటు ఉంచాడు, కానీ 5,000 అనేది 5 నెలల తర్వాత తీస్తాడు. ఓకేనా? 5,000 తీసేస్తే అప్పుడు ఎంత ఉంటుంది? 15,000 ఉంటుంది. ఓకేనా? 15,000 ఉంటుంది ఇంటూ అప్పుడు ఎన్ని నెలలకు ఉంటుంది? అప్పుడు 12లో మనం 5 తీసేయాలి. ఎందుకంటే 5 నెలలు ఆల్రెడీ గడిచిపోయింది కాబట్టి 12లో 5 తీసేస్తే మనకి ఎంత ఉంటుంది? ఇంకా 7 అనేది ఉంటుంది. ఓకేనా? సో అప్పుడు ఈ 15,000 అనేది నెక్స్ట్ 7 నెలలకి ఉంచడని అర్థం. ఓకేనా? దీనికి సపరేట్గా కట్టి ఆ రెండు కలపాలి. ఓకేనా? సో ఈస్టు ఇలా వేసుకోండి. ఎప్పుడైనా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ పక్కనే మళ్ళీ ప్లస్ చేసి ఇవి వేసారంటే ఎంత పొడుగు అవుద్ది, మీకు భయం వేస్తుంది కట్ చేసేటప్పుడు. ఓకే, కన్ఫ్యూజన్ ఉండదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బీది ఏం చేస్తాడు? ఈడు కూడా 5 నెలల తర్వాత 4,000 రూపాయలు లాగేసుకోండు, బయటకు తీసుకుంటూ. ఉపసంహరించుకోవడం అంటే తీసుకుంటే అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది? 20,000 4,000 తీస్తే 16,000 ఉంటుంది.
16,000. ఈ 16,000లో మళ్ళీ సేమ్ 5 నెలల తర్వాత జరిగింది కాబట్టి 7, ఓకేనా. సో 7 నెలలు తర్వాత ఈ 16,000 ఇంకా 7 నెలలకి 16,000 లెక్కేస్తాం, ఎందుకంటే 5 నెలల తర్వాత ఈ చేంజెస్ అనేవి జరిగాయి కాబట్టి మధ్యలో ప్లస్ చేస్తాం, ఓకేనా. ప్లస్ ఎందుకు వేస్తామంటే ఇది రెండు లెక్కలోకి రావాలి, ఓకేనా. కలిపితే ప్లస్ చేస్తాం, లేదంటే మైనస్ చేస్తాం ఇక్కడ వీటికి, ఓకే. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి 20,000 ఇంటూ 5 వేసాం. ఇదేంటే సి ఆల్రెడీ 5 నెలల వరకు 20,000తోనే ఉన్నాడు కాబట్టి ఇది వేసాం. 5 నెలల తర్వాత సి ఏం చేశాడు, వీళ్ళిద్దరూ 5,000 4,000 బయటకు తీస్తే సి మాత్రం 6,000 పట్టుకొని వచ్చాడు ఎక్స్ట్రా. గుడ్ బాయ్ కదా. సో 6,000 తీసుకొచ్చాడు. తీసుకొస్తే అప్పుడు ఇది ఎంత అవుద్ది, 26,000 అవుద్ది, ఓకేనా. సో 26,000 అవుద్ది. 26,000 ఇంటూ సేమ్ 5 నెలల వరకు బిజినెస్ జరిగింది కాబట్టి ఇంకా మిగిలిన ఎన్ని ఉంటాయి, 7 నెలలు ఉంటాయి. సో ఇంటూ 7 వేస్తాం ప్లస్, ఓకే. ఇది మస్ట్ అండ్ షుడ్గా మీకు తెలియాలి. ఎక్కడ కానీ మిస్టేక్ చేస్తే మొత్తం పోద్ది ప్రాబ్లం, ఓకేనా. సో ఈ 15,000 ఎందుకు వచ్చింది, 5,000 అనేది తీస్తాడు. 7 ఎందుకు వచ్చింది, మిగతా 5 నెలలు గడిచిపోయింది ఆల్రెడీ బిజినెస్లో, మిగతా 7 నెలలు ఉన్నాయి కాబట్టి 12లో ఈ 7 వేస్తాం, ఓకేనా. సో ఇక్కడ బి 4,000 తీసుకుంటాం, అందుకే 16,000 ఇంకా ఉంది. నెక్స్ట్ 7 నెలలకు ఉంచాడు అది, ఓకేనా. సో ఇలా చేస్తాం. ఇక్కడ కలిపాడు 6,000 కలిపాడు కాబట్టి 26,000 వేసాం ఇంటూ 7 వేసాం, అర్థమవుతుందా. సో ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, సో ఇలా వచ్చిన తర్వాత మనం క్లియర్ కట్గా వేసుకుంటాం కదా. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు క్లియర్ కట్గా జాగ్రత్తగా దీన్ని మనం కట్ చేయాలి. ఇష్టానికి కట్ చేయకూడదు. సో ఏది తీసుకున్నా కానీ ఈక్వల్గా తీసుకుంటే మనకి ప్రాబ్లం అనేది డిస్టర్బ్ అవ్వదు, ఓకేనా. సో పైన అన్నిట్లో 3 సున్నాలు ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా మనం సింప్లిఫై చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఇలా లక్షల్లో 20,000 ఇలా పెద్ద పెద్ద సంఖ్యలో ఇంటూ చేస్తే చాలా నెంబర్స్ వస్తాయి, మనకి ఇబ్బంది అవుద్ది. సో అన్నిట్లో కామన్గా 3 జీరోలు ఉన్నాయి చూడండి, 3 ఇవన్నీ 4 ఉన్నాయి, కానీ ఇందులో 3 ఉన్నాయి కాబట్టి వీటిలో కూడా పైన కూడా. సో అన్నిట్లో మనం 3 సున్నాలు తీసేద్దాం. తీసేస్తే మనకి కొంచెం ప్రాబ్లం ఈజీ అవుద్ది, ఓకేనా. సో ఇలా తీసేసామంటే ఇక్కడ చూడండి 2 5 2 10, సో 100 100. ఇది 15 ఏళ్ళు ఎంత, 15 ఏళ్ళ సో 105, ఓకే 105. సో ఇప్పుడు మనకి 5 ఇక్కడ చూడండి 0 0 205 వస్తుంది ఇది. తర్వాత ఇది చూడండి 20 ఇంటూ 5 100 100. నెక్స్ట్ ఇది 16 ఏళ్ళు ఎంత, 16 ఏళ్ళ 112, 16 ఏళ్ళ 112, ఓకే. సో 2 1 212 వచ్చింది. ఇది 26 ఇంటూ 7, ఇది కొంచెం కష్టమే. 7 ఏళ్ళ 14, సో 140. సో 7 6 42, 2 8 1 182, ఓకే. సో ఈ 5 ఏళ్ళ 100 ప్లస్ ఇదంతా 182, ఓకేనా. సో ఇప్పుడు చూడండి 2 8 282, ఓకేనా. సో ఇలా వచ్చి ఇవేమైనా కట్ అవుతాయా, ఇది 2తో కట్ అవుతాయి, ఈ 2 కానీ ఇది కట్ అవ్వదు. సో 3 1 దీంతో కట్ అవ్వాలి కాబట్టి ఇవి అవ్వవు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం 1 చేసేద్దాం ఇలా, ఓకే. సో 1 చేస్తే ఇక్కడ ఎంత వస్తుందో చూడండి, కలపాలి. మొత్తం కలిపితే ఎంత వస్తుంది, 205 212 282, 5 ఇవి కలిపితే ఎంత వస్తుంది, 2 2 8 8 5 సారీ 2 2 4 9 వస్తుంది, 9. ఇక్కడ 1 8 8 ఓకే 9. ఇది మొత్తం 3 ఉన్నాయి 2 6, ఓకే 69 699 వచ్చింది. సో దీనికి మనకి ఇక్కడ చూస్తే మొత్తం లాభమేమో 69,900 ఇచ్చాడు, ఓకేనా. 69,900 ఇచ్చాడు. మనకి బి వాటా ఎంత అడుగుతాడు, బి వాటా మనకి బి వాటా ఎంత 212 కదా. సో బి వాటా 212 కాబట్టి ఇక్కడ చూడండి మనకి బి వాటా 212కి ఎంత అనేది మనం చేస్తే సరిపోద్ది. సో ఇది ఎంతలో కట్ అవుద్ది, 0తో 2 సున్నాలు ఉన్నాయి, చాలా ఈజీగా ఇస్తాడు. ఎంత వస్తుందేమో అనుకున్నా. సో ఇంటూ 100 చేసామంటే మనకి 69,900 అనేది వస్తుంది, ఓకేనా. సో ఈ ఇంటూ 100 అనేది దీన్ని కూడా చేస్తాం. అప్పుడు ఎంత అవుద్ది, ఇది 2 1 2 2 సున్నాలు, ఓకేనా. 21,200 అనేది మనకి ఆన్సర్ వస్తుంది, బి వాటా, ఓకేనా. ఆన్సర్ ఎక్కడ ఉంది చూడండి, 22 ఉంది కాదు, 21 కావాలి మనకి, ఓకే 21,200, ఓకే. సో ఇది ఆన్సర్ 2 అనేది, ఆప్షన్ 2 అనేది మనకి ఆన్సర్ అవుద్ది, ఓకేనా. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఇలా చేయాలి. మీకు అర్థం అవ్వాలని నేను చాలా లెంతీగా చేశాను. స్టార్టింగ్లోనే మీరు 20 ఇంటూ 15 20 ఇంటూ 16 20 ఇంటూ 26 ఇలా వేసుకుంటే చాలా ఈజీ అయిపోద్ది, ఓకేనా. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ 4 సున్నాస్ ఇలాన్ని కూడా 4 జీరోలు ఇవన్నీ కొట్టేస్తుంటారు, రెస్టానికి అలా కొడితే వాల్యూ మిస్ అయిపోద్ది, ఓకే. జాగ్రత్తగా చేసుకోవాలి ఇలాంటివి. ఇలా ఇవి కొంచెం కలపడాలి వస్తే ఈజీగా చేయొచ్చు, ఓకేనా. షార్ట్కట్లో కొట్టేయండి, చాలా ఈజీ ప్రాబ్లం. ఇలా పెద్ద పెద్ద నెంబర్లు ఇస్తే జీరోస్ అనేవి కొంచెం అవాయిడ్ చేసి చిన్న చిన్నగా తీసుకొని ప్రాబ్లం చేయొచ్చు, ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ రోజుతో ఈ పార్ట్నర్షిప్ అనేది కంప్లీట్గా అయిపోయింది. నెక్స్ట్ ఇంకో చాప్టర్ అనేది వస్తుంది, ఓకేనా.
కొంచెం మీరు ఇంట్రెస్ట్గా వింటేనే నేను వీడియోస్ చేస్తాను, లేదంటే చాలా టైం వేస్ట్ అవుతుంది నాకు ఈ వీడియోస్ వల్ల. సో అందుకే మీరు ఇంట్రెస్ట్గా వింటున్నారో లేదో నాకు తెలియట్లేదు. సో మీరు అలా వింటున్నారో లేదో నాకు తెలియాలంటే కామెంట్ చేయండి, అలాగే లైక్ కొట్టండి వీడియోస్కి. ఏ కామెంట్స్ లేవు, ఏమీ లేవు. సో అసలు మన వాళ్ళు ఎవరు వినట్లేదేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. చూడండి, కొంచెం కొత్త చాప్టర్ కదా, నెక్స్ట్ కొంచెం జాగ్రత్తగా ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి నేర్చుకోండి. నెక్స్ట్ ఇంకో చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.